लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वर स्वरूपैन सभకి नमस्कार। प्रसूनैः सम्पर्कादमरतरुणी कुन्तलभवैः अभीष्टानां दानादनिशमपि कामाक्षि नमताम्। स्वसंगात् कङ्केलिप्रसवजनकत्वेन च तव त्रिधा दत्ते वार्तां सुरभिरिति पादो गिरिसुते అంటారు ముఖశంకరులు। 500 శ్లోకములలో అత్యద్భుతమైనటువంటి శ్లోకములలో ఒకటిగా పరిగణింపబడినటువంటి శ్లోకం. అందులో ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. మహాకవుల యొక్క రచనల యందు సంబోధనకి ఒక విశేష ప్రాధాన్యత ఉంటుంది. అనేక నామాలు అమ్మవారికి ఉంటాయి, కానీ ఏ నామంతో పిలిచారు అన్నదానికి మిక్కిలి ప్రాధాన్యత. మీరు సౌందర్యలహరి పరిశీలనం చేస్తే శంకరాచార్యుల వారు అనేక నామాలు వాడరు అమ్మవారిని పిలవడానికి. ఎక్కువగా ఆయన వాడిన నామం శివే అంటారు. శివే అంటే మంగళప్రదురాల, అందరికీ కూడా శుభములను చేయుదానా అన్న మాటని ప్రతిపాదన చేస్తూ శివే అని పిలుస్తారు. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, అన్ని తక్కువ నామములు వాడారు శంకరాచార్యుల వారు. మూకశంకరులు అమ్మవారిని పిలుస్తూ పాదారవింద శతకంలో అన్నారు గిరిసుతే అని పిలిచారు. గిరిసుతే అంటే పర్వతరాజపుత్రి పార్వతీ అని దాని అర్థం. కామాక్షి ఒకరు, పార్వతీదేవి ఒకరు కారు, ఒక్కరే. ఆయన గిరిసుతే అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. అమ్మవారు అసలు పర్వతరాజు యొక్క కుమార్తెగా రావలసినటువంటి అవసరం ఎందుకు ఏర్పడింది అంటే ఆమె యొక్క పాతివ్రత్యమే దానికి కారణం. కేవలము పాతివ్రత్య కారణంగా ఆమె పర్వతరాజుకి కుమార్తెగా రావలసి వచ్చింది. ఎందుకని? ఆమె దక్ష ప్రజాపతికి కుమార్తెగా ఉంది దాక్షాయణి అన్న పేరుతో. దాక్షాయణి అన్న పేరుతో ఆమె పరమశివుని ఇల్లాలు. దాక్షాయణి అని పేరు కలిగినటువంటి తల్లి సతీదేవి అన్న పేరుతో శరీరాన్ని వదిలేసింది. ఆ అవతారంలో ఆవిడికి సతీదేవి అని పేరు వచ్చింది. ఆవిడ పేరు మీద సదాచారమా దురాచారమా విచారణ పక్కన పెట్టండి, ఒకప్పుడు ఒక ఆచారం ఉండేది సతి అని, సతీ సహగమనము అని ఒక ఆచారం. అది ఆ తల్లియే యథార్థమునకు ప్రారంభం. కారణం ఏమిటి? ఒక్క కారణానికే
దక్ష ప్రజాపతి కుమార్తెగా వచ్చినటువంటి తల్లి దాక్షాయిణిగా పరమశివుని యొక్క ఇల్లాలే. ఇక మళ్ళీ పర్వతరాజు కుమార్తెగా పుట్టి పరమశివునికి ఇల్లాలు కావలసిన అవసరం ఆవిడికి లేదు. మరి ఎందుకు అవతార పరిసమాప్తి చేసేసింది ఆవిడ? ఒకే ఒక్క కారణానికి చేసింది. శివనింద ఆవిడ వినదు. ఎవరు శివనింద చేస్తున్నాడో వాడికి కుమార్తెగా ఇక నేను ఉండనంది ఆవిడ. ఉండనంటూ కేవలం ఏదో శివనింద చేసిన వానికి నేను కుమార్తెగా ఉండను కనుక నేను అవతార పరిసమాప్తి చేస్తున్నాననలేదు. శివనింద చెయ్యడం అనేటటువంటిది ఎంత ప్రమాదకరమో లోకమునకొక సందేశం ఇవ్వాలనుకుంది. మరణవాంగ్మూలము అంటారు. చనిపోయే ముందు చెప్పినటువంటి మాటని పరమసత్యంగా న్యాయస్థానాలు కూడా స్వీకరిస్తాయి. ఆవిడికి మరణమన్న మాట అన్వయం అవ్వదు. ఆవిడ ఎప్పుడు నిత్యా ఎప్పుడూ ఉంటుంది. కానీ అవతార పరిసమాప్తి చేస్తూ ఆవిడ ఒక సందేశాన్ని ఇచ్చింది లోకానికి అంతటికి. అందుకే ఆవిడికి ఆ అవతారంలో ఆవిడ సతీదేవి అయింది. సతీ అంటే మహాపాతివ్రత్యము కలిగిన ఇల్లాలు అని. ఆవిడంది చిట్ట చివర శరీరాన్ని విడిచిపెట్టేసే ముందు దక్ష ప్రజాపతిని ఉద్దేశించి అహోభవోద్భీష్టి శివం శివేతరహ అని శరీరం విడిచిపెట్టింది. శివుణ్ణి నిందించిన వాడికి శివుణ్ణి ద్వేషించిన వాడికి మంగళములు ఎలా కలుగుతాయి అని అడిగింది. కలగవు అనలేదు ఆవిడ, ఎలా కలుగుతాయి అని అడిగింది. అంటే శివనింద శివద్వేషము ఎంత ప్రమాదకరమో ఆవిడ లోకానికి చెప్పింది. చెప్పి శరీరం వదిలిపెట్టింది. ఆ తర్వాత పెద్ద అల్లరయింది. వీరభద్రుడు వచ్చాడు, దక్షయజ్ఞాన్నంతటినీ ధ్వంసం చేశాడు. ఒక విపత్కర పరిస్థితి ఒకటి ఏర్పడింది. పరమశివుని పక్కన ఇల్లాలు సాకారంగా కూర్చుని లేదు. దీన్ని అవకాశం తీసుకున్నాడు తారకాసురుడు. మళ్ళీ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కలిస్తే పరమశివుడు కామంతో ఆవిడితో క్రీడిస్తే ఆయన వీర్యము స్ఖలనమైతే దాని వలన పార్వతీదేవికి కుమారుడు సంభవిస్తే ఆ కుమారుడి చేతిలో నేను మరణిస్తానన్నాడు. తథాస్తు అన్నాడు బ్రహ్మగారు. అసలు పార్వతీదేవి శరీరంతో లేదు, దాక్షాయిణిగా శరీరం విడిచిపెట్టింది. ఆయన దక్షిణామూర్తిగా కూర్చున్నాడు కైలాస పర్వతం మీద. మరి ఎలా తారకాసుర సంహారం? తారకాసుర సంహారం అవ్వకపోతే ధర్మం నిలబడదు. అది ప్రమాదం. ఎప్పుడు ప్రమాదం ఎక్కడొస్తుందంటే ధర్మానికి హాని కలగకూడదు. రాక్షసుల యొక్క విజృంభణం పెరిగిపోయింది. ఇక నాకు చావు లేదనుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన ఋషులను, దేవతలను, వేదాన్ని, గోవులను, బ్రాహ్మణులను బాధ పెట్టడం మొదలుపెట్టాడు. ధర్మము లుప్తమవుతోంది. ఆ కారణం చేత మళ్ళీ అమ్మవారు పక్కకి రావలసినటువంటి అవసరం ఏర్పడింది. అప్పుడు దేవతలందరూ కలిసి ఆవిడ్ని ప్రార్థన చేశారు. అందరూ ప్రార్థన చేస్తే ఆవిడంది, నేను వస్తాను మళ్ళీ. ఎవరి కడుపున పుడతానో తెలుసా? నేను పరమశివుడితో కలిసి దాక్షాయిణిగా ఉండగా హిమవత్ పర్వత ప్రాంతమునందు తిరిగినప్పుడు ఇలాంటి కూతురుంటే బాగుండని మనసులో కోరుకున్నటువంటి ఒక దొడ్డ ఇల్లాలు ఒకతుంది, ఆవిడ కడుపున పుడతానండి. ఆవిడే హిమవంతుని యొక్క కుమార్తె మేనకాదేవి. అది ఒక కారణం. 3, ఆవిడే చెప్పింది మేనకాదేవితో, నా పరిపూర్ణానుగ్రహం కలగాలి అంటే, నేను కూతురుగా కూడా రావాలి అంటే ఒకే ఒక్క సాధనం ఉన్నది ఈ ప్రపంచంలో. అదేమిటో తెలుసా? సువాసిని పూజ నవమి నాడు చేయమంది. మీరు కావాలంటే శివమహాపురాణాన్ని పరిశీలన చేయండి. అసలు శివమహాపురాణం ప్రకారం నవమి తిథి నాటి మృగశీర్ష నక్షత్రపు అర్ధరాత్రి పార్వతీదేవి జననం కాళీ అని పేరుంచాడు నారదుడు. హిమవంతుడు ఆహ్వానిస్తే వచ్చి, సువాసిని పూజకి నేను వశురాలనవుతాను అంది ఆవిడ. నేను ప్రసన్నురాలనవుతాను. సువాసిని పూజ అన్న మాటని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సువాసిని పూజ వేరు, పరదేవతా పూజ వేరు. సువాసిని పూజ పరదేవత పూజ కాదు. సువాసిని పూజ అన్న మాటకు అర్థం ఏంటంటే, సువాసినికి నామాలున్నాయి. అమ్మవారి నామాలు చెప్పి పూజ చెయ్యరు ప్రారంభం. సువాసిని నామములు చెప్తారు, ఆ నామాలతో చేయాలి. అది కల్పం. కల్పం అంటే ఋషిప్రోక్తం. ఋషిప్రోక్తం ఎలా ఉందో అలా చేయాలి తప్ప నా సొంతంగా నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చేయకూడదు. సువాసిని అమ్మవారి యొక్క ప్రతినిధి. బింబ ప్రతిబింబ న్యాయం అన్వయమవుతుంది. సువాసిని సువాసిన్యర్చన ప్రీత. 5వ తనం అన్న వాళ్ళందరూ సువాసినులే. కానీ పూజార్హత పొందడానికి ఏమిటి?
అంటే కొన్ని లక్షణములను చెప్తారు. ఇవి ఎవరి యందు అన్వయమయ్యాయో వారికి పూజ చెయ్యమంటారు. ఎవరి యందు అన్వయమయ్యాయన్నది తీర్పు చెప్పవలసిన వాడెవరు? ఈమె సువాసిని పూజకు అర్హురాలు అని చెప్పగలిగిన వాడెవరు? ఒక్క గురువే చెప్తారు. గురువు చెప్తాడు ఈమె సువాసిని పూజకు అర్హురాలు అని. ఎందుచేత? సువాసిని నామములు కొన్నున్నాయి. ఆమె బంధువుల యందు విశేష మర్యాద కలిగినదై ఉండాలి, భర్త యందు చాలా ప్రీతి కలిగినదై ఉండాలి, సంతానమును పొందినటువంటిదై ఉండాలి, గురువు యందు అచంచల భక్తి కలిగినదై ఉండాలి. గురువు అంటే ఆమెకి గురువు ఉండడు, ఎందుకంటే ఆమెకు ఉపదేశం చేయకూడదు. పెళ్ళైన ఆడదానికి ఉపదేశం చెయ్యరు తిన్నగా. ఎవరు చేస్తారు? దీనోవా రాజ్యహీనోవా యోమే భర్త సమీ గురు తం నిత్యమనురక్తాస్మి యథారూపాం సువర్చల అంటుంది సీతమ్మ సుందరకాండలో. భర్తయే గురువు. భర్తకి గురువుగారు ఉపదేశం చేస్తారు. కొన్నాళ్ళు మంత్రజపం చేసి భర్త భార్యకు ఉపదేశం చేస్తాడు. అందుకని భర్త గురువుగా ఉండాలి. ఆమెకి గురుభక్తి అంటే భర్తకి గురువెవరో ఆయన యందు ఆమె భక్తితో ఉంటుంది. ఆమెకి వైదిక మర్యాద, పౌరాణిక గ్రంథములు, సదాచారమునందు విశేషమైనటువంటి అనురక్తి పొంది ఉంటుంది. ఇవన్నీ ఎవరి అలా ఎందుకు సంభవిస్తాయని అడిగారు. ఆమె యందు పరదేవత యొక్క విభూతి ప్రవేశించి ఉన్నది. అందుకే ఆవాహన మంత్రం లేదు. ఇంకా ఆవాహన మంత్రం లేకుండా రేపు మీరు చూస్తారు ఇక్కడ సువాసిని పూజ జరిగినప్పుడు ప్రారంభంలో ఆ నామాలతో చెయ్యాలి. ముందు చేసి సువాసిని పూజకి పతాక స్థాయి ఏమిటో తెలుసా? సువాసిని పూజ చేస్తే అమ్మవారు పరమ ప్రసన్నురాలైందని, సువాసిని పూజ ఇక్కడ జరిగింది అని అమ్మవారు పరమ సంతోషాన్ని పొందడానికి ఉపచారమేమి అని అడిగారు. దాని ఉపచారం ఏమిటో అమ్మవారి పూజా కల్పంలో చెప్పారు. కబరీ బంధనాన్ని జటాబంధనంతో కట్టాలి. అంటే ఆమె జటని ఎత్తి పట్టుకుని, అందుకే పురుషుడు ముట్టుకోడు, భర్త ముట్టుకోకూడదు. అందుకే దంపతులుగా చేస్తారు. అది కారణం. భార్య జట ఎత్తి పట్టి జటాబంధనం పెట్టాలి. జటాబంధనం అంటే ఆమె జటని తాటితో కట్టాలి. అథవా ఇప్పటి రోజుల్లో అయితే దాన్ని రబ్బర్ బ్యాండ్ ఏదో అంటారేమో, దానితోనైనా బంధనం చెయ్యాలి. ఆ జటాబంధనం చేసేటప్పుడు భర్త ఏం చేస్తాడంటే లేచి నిలబడి చూస్తాడు, నమస్కారం చేస్తూ చూడాలి. ఆమె కేశపాశాన్ని కానీ అంత పవిత్రంగా దర్శనం చేస్తే భావనామాత్ర సంతుష్టాయై నమో నమః, మీరు కామాక్షి పరదేవత యొక్క కేశపాశాన్ని చూసినట్టే. దానివల్ల అజ్ఞానము విచ్చిపోతుంది. అది సువాసిని పూజకి ప్రధానమైనది ఏది అంటే భార్య జటాబంధనం చెయ్యాలి. భర్త నమస్కారం చేస్తూ నించుంటాడు. ఎందుకని? ఆమె కేశపాశాన్ని ఆయన ముట్టుకోకూడదు. అందుకని నమస్కారం చేస్తూ అమ్మవారి కేశపాశం అని నిలబడతాడు. భార్య భర్త చేయి పట్టుకోవాలి, కానీ మరి భార్య చేస్తుంటే భర్త చూస్తూ ఊరుకోవచ్చా? ఆమె ధర్మపత్ని అందుకైంది. తనకి ధార్మిక కార్యక్రమంలో ఉపకరణంగా నిలబడి పూర్తి చేస్తుంది. దాని చేత తరిస్తాడు. ఆ సువాసిని పూజ నాకు చెయ్యని అడిగింది పార్వతీదేవి. నువ్వు ప్రతి నవమి మృగశీర్ష నక్షత్రం ఉన్నప్పుడు ఏకాదశి ఆవిడ కొన్ని తిథులు చెప్పింది. ఆ తిథుల్లో సువాసిని పూజ చెయ్యి. ఆ సువాసిని పూజ చేశారు అని గుర్తు ఏమిటంటే కల్పాన్ని ప్రయోగించాలి. ఆ నామాలతో పూజ చేయాలి. ముందు ఆ నామాలతో పూజ చేయడం అంటే పాదార్చన ప్రధానమవుతుంది. అమ్మవారి పాదములు రెండూ తీసుకెళ్ళి పాత్రలో ఉంచి, సువాసిని అంటే ఆ పరదేవత యొక్క విభూతి ఈమె యందు ప్రవేశించింది. అందుకే ఆమె లక్షణములు ఈమె యందు కనపడ్డాయి. ఈమె పరదేవతయే. అందుకని భార్య నీళ్లు పోస్తుంది, భర్త కాళ్ళు కడగాలి, కడిగి లోపలికి పుచ్చుకోవాలి. అలా పుచ్చుకుంటే అది కామాక్షి పాదోదకమే, శారదా పాదోదకమే. శంకరులంతటి వారు సౌందర్యలహరిలో కదాకాలే మాథ కథయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం అని అడిగారు. ఎప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు నేను అని అడిగారు. ఆ భావనతో కడిగి ఆ తీర్థాన్ని లోపలికి పుచ్చుకుంటే సాక్షాత్ పరదేవత యొక్క పాదముల యొక్క తీర్థమును తాను లోపలికి పుచ్చుకున్నట్లే. నువ్విది చెయ్యి,
నీ కడుపున నేను పుడతానంది. ఆమెకే ఎందుకు చెప్పాలి? ఆవిడ మేనకాదేవికి బ్రహ్మజ్ఞానుల మాట నిజం చెయ్యాలి అమ్మవారు. ఎక్కడొచ్చింది ఆ సందర్భం అంటే, ఒకానొకప్పుడు పితృదేవతల యొక్క భార్య అయినటువంటి స్వధాదేవికి 3 కుమార్తెలు. మేనకాదేవి, కళావతి, ధన్యాదేవి. వాళ్ళు 3 పేర్లు ఒకసారి పలికితే చాలన్నారు పుణ్యం. అంత గొప్పవాళ్ళు వాళ్ళు. వాళ్ళ పేరు చెప్పినా, వాళ్ళ పేరు విన్నా సభకు ఒక మర్యాద చెప్పారు. ఆ పేరు చెప్పిన తర్వాత ఇలా కూర్చోకూడదు. ఆ 3 పేర్లు సభయందు ఉచ్చరిస్తే వెంటనే నమస్కారం చేయమని చెప్పారు. వాళ్ళు పుట్టుక చేత స్వధాదేవి కుమార్తెలని చెప్తారు, కానీ వాళ్ళని అయోనిజలని పిలుస్తారు. వాళ్ళు అంతటి జ్ఞాన సంపన్నులు. వాళ్ళు బ్రహ్మగారి సభకి వెళ్ళారు, కూర్చున్నారు. సనక సనందనాది మహాజ్ఞానులు లోపలికి ప్రవేశించారు. పరదేవత యొక్క సంకల్పం, రాబో కాలంలో జరగవలసిన మహత్కార్యం ఒకటి ఉంది, ఆవిడికి తెలుసు సమస్తం. ఎందుకో వాళ్ళు నిష్కారణంగా నవ్వారు. సనక సనందనాదులను చూసి వాళ్ళు మహాజ్ఞానులు, అలా నవ్వకూడదు సభలో. మహానుభావుడు విరాట పర్వంలో ధౌమ్యుడు నేర్పుతాడు పాండవులకు. సభాప్రవేశం చేసినప్పుడు రాజు ముందు ఆవలింత, తుమ్ము, హాసంబు నీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. సభలో కూర్చుని ఆవలించడం, సభలో కూర్చుని తుమ్మడం, సభలో కూర్చుని దగ్గడం, అటువంటి పనులు చేయకూడదు. దగ్గంటారా, ఏదో శరీరమునకు అనారోగ్య రీత్యా వస్తే దోషం లేదు. ఆవలింతంతటి దోషభూయిష్టమైన విషయం సభలో ఇంకొకటి లేదు. వెంటనే వాళ్ళని బయటికి పంపించేస్తారు ఆవలింత వచ్చిందంటే. అంటే వాడికి శ్రద్ధ లేదని గుర్తు ఆవలింత వచ్చిందంటే. కాబట్టి అవి ఉండకూడదని చెప్తాడు ధౌమ్యుడు. వాళ్ళు ఎందుకో సనక సనందనాదుల్ని చూసి నవ్వారు. సనక సనందనాదుల్ని చూసి నవ్వితే పాపం కట్టి కుడుపుతుంది ఎంతటి వాళ్ళైనా. కాబట్టి వెంటనే వాళ్ళు అన్నారు, మీరు 3 మమ్మల్ని చూసి నవ్వారు. అంతటి వాళ్ళు ఎందుకు నవ్వుతారు? పరదేవత యొక్క ఆజ్ఞ లోకోపకారం కోసం. మీరు 3 భూలోకంలో జన్మించండి అన్నారు. అది మర్త్యలోకం. కాబట్టి మర్త్యలోకం కనుక మరణం ఉంటుంది. మరణం ఉంటుంది కాబట్టి కొంత పాపం కూడా ఆవహిస్తూ ఉంటుంది, మధ్య మధ్యలో పాపకార్యాలు చేయిస్తూ ఉంటుంది. మాకు ఎలా, మేము భూలోకానికి వెడితే ఇబ్బంది కదా, ఎలా మాకు శాప విమోచనమని వాళ్ళు సనక సనందనాదుల్ని ప్రార్థించారు. వాళ్ళన్నారు, పరదేవత మా నోట ఎందుకు పలికించిందో. మేనకాదేవి హిమవంతునికి కుమార్తె అవుతుంది. హిమవంతునికి కుమార్తె అయి పార్వతీదేవిని కుమార్తెగా పొందుతుంది. ఆ కారణం చేత ఆమెకు కైలాస ప్రాప్తి. ఇక రెండవదైనటువంటి ధన్యాదేవి జనక మహారాజు గారికి భార్య అవుతుంది. ఆ కారణం చేత సీతమ్మకి తెల్లవుతుంది, కాబట్టి వైకుంఠ ప్రాప్తి. మూడవదైన కళావతి వృషభానుడు అనబడేటటువంటి వైశ్యులకు భార్య అవుతుంది, రాధాదేవికి తల్లి అవుతుంది. ఆ కారణం చేత గోలోక ప్రాప్తి. వీళ్ళు 3 అమ్మవారి యొక్క 3 విశేష శక్తులకు తల్లులవుతారు అని వరం ఇచ్చారు. అందుకని మేనకాదేవి కడుపున పార్వతీదేవి పుట్టారు. ఇప్పుడు సనక సనందనాదుల మాట నిజం చెయ్యడానికి ఆమె గిరిసుతే పర్వతరాజపుత్రి కావాలి. పర్వతరాజపుత్రి కావాలి అంటే మేనకాదేవికి కూతురు అవ్వాలి. మేనకాదేవికి కూతురు అవ్వాలంటే తిన్నగా ఆమె కుమార్తెగా రాలేదు, ముందు ప్రత్యక్షమైంది అమ్మవారిగా. నేను నీకు కుమార్తెగా వస్తాను, కానీ నేను అలా రావడానికి నువ్వేం చేయాలో తెలుసా? సువాసిని పూజ చెయ్యి. అంటే సువాసిని పూజ ఎంత శక్తివంతమో మీరు చూడండి. అందున సువాసిని పూజ చేసేటప్పుడు నీతితో అప్పాలు తయారు చేసి మీరు ఆ సువాసినికి ఇచ్చారనుకోండి, జన్మాంతరముల యందు కూడా భార్యాభర్తలలో ఒకరు తొందరగా శరీరాన్ని విడిచిపెట్టడం, రెండవ వారు దీర్ఘకాలం జీవించి ఇబ్బంది పడడం అనేటటువంటిది ఉండనే ఉండదు. అందుకే అసలు నీతితో చేసిన అప్పాలు ఎప్పుడు ఇప్పిస్తారో తెలుసా? ఇంట్లో ఆడపిల్లని పెళ్లి కూతుర్ని చేసినప్పుడు ఇప్పించాలి. పెళ్లి కూతుర్ని చెయ్యగానే మొట్టమొదట చేయవలసిన పని ఏమిటంటే నీతిలో అప్పాలు తయారు చేసి, అప్పం అంటే బియ్యపిండి బెల్లం కలిపి చేస్తారు. ఆ అప్పాన్ని కానీ అమ్మవారి స్వరూపంగా సువాసినికి ఇస్తే, సువాసిని దాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టినా, సువాసిని నోట్లో వేసుకున్నా
ఉత్తర క్షణం దాని యొక్క ఫలితాన్ని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే మహానుభావుడు కాబట్టి పోతన గారి రుక్మిణీ కళ్యాణం చదవండి మీరు. రుక్మిణీ కళ్యాణంలో పోతన గారు రుక్మిణీదేవి చేత నీతి అప్పాలిప్పించాడు. ఆయన అలా వ్రాయడానికి కారణం ఏమిటంటే, అలా ఆంధ్రీకరించడానికి కారణం ఏమిటంటే, ఆయనకి తెలియని విషయం లేదు. ప్రత్యేకించి శ్రీ విద్యా తంత్రమునందు సిద్ధహస్తుడు పోతన గారు. అందుకే రుక్మిణీ కళ్యాణంలో శివాలయానికి వెళ్ళినటువంటి రుక్మిణీదేవి 5వ తనానికి సంబంధించినటువంటి ఆభరణములను, నీతి అప్పాల్ని, చెరుకు ముక్కల్ని సువాసినికి ఇచ్చి నమస్కరించి బయటికి రాగానే కృష్ణ దర్శనమైంది. అప్పటి వరకు లేదు కృష్ణ దర్శనం. అది పరదేవతానుగ్రహం అంటే. చూపించాలనుకున్నారు పోతన గారు. ఒక సువాసిని పూజలో నేతి అప్పం ఎంత గొప్పది, మీరు సామాన్యంగా తీసుకోకూడదు కొన్ని పదార్థాలని. అది దేవీ నవరాత్రుల్లాంటి కార్యక్రమాల్లో మూక పంచశతి, సౌందర్యలహరి మొదలైనటువంటి ప్రవచనాలు జరుగుతున్నప్పుడు సువాసిని పూజలో ఇటువంటి పదార్థ సమన్వయం చేయడం, ఆ పదార్థం అమ్మవారికి విశేషంగా నివేదన జరగడం, ఎవరు నివేదన చేశారో, ఎవరు పూజకి కూర్చున్నారో వాళ్ళకి, చూసిన వాళ్ళకి, చేసిన వాళ్ళకి, చేయించిన వాళ్ళకి అసలు దాని యొక్క ఫలితాన్ని చెప్పడానికి ఎవరికీ సాధ్యం కాదు. అందుకే పెళ్లి కూతుర్ని చేస్తే తప్పకుండా ఇస్తారు. ఇక నేతి గారె పెడితే బహుప్రసన్నురాలైపోతుంది ఆవిడ, బహుప్రసన్నురాలవుతుంది. ఆమె నీతి పదార్థాన్ని తింటుంది. సరే, నేను ఇప్పుడు వేదిక మీద చెప్పడం ఎందుకని ఇప్పుడు చెప్పను, వేరొకసారి గుంటూరు వచ్చినప్పుడు చెప్తా ఇంకొక విశేషం. కాబట్టి ఇప్పుడు నేను చెప్తే నాకే ఇబ్బంది వస్తుంది రేపొద్దున, అందుకని నేను చెప్పను అది. కాబట్టి అమ్మవారికి అందాలి అంటే అమ్మవారే చెప్పింది, ఇలా చెయ్యి అని చెప్పింది. అందుకే రేపటి రోజున మీ అందరూ ఇక్కడ జరిగేటటువంటి పూజలో శుక్రవారం చిత్రం ఏమిటంటే, నా సంకల్పం ఏమీ లేదు ఇందులో. అసలు నేను అలా చేద్దాం అనుకోలేదు. హరిప్రసాద్ గారు వచ్చి నన్ను అడిగారు ఏమైనా చేద్దామని. నేను పరదేవతని ప్రార్థన చేశాను. శుక్రవారం నవమితో కూడింది. ఎంత గొప్పగా కూడిందో చూడండి. ఉన్న మూక పంచశతిలో అదొకటే శుక్రవారం. ఆ శుక్రవారం నవమితో కలిసింది. ఆ రోజున సువాసిని పూజ జరగబోతోంది కాబట్టి రేపు ఇక్కడ ఎవరెవరు సువాసిని పూజ చేస్తారో వాళ్ళందరూ నీతి అప్పాలు పుచ్చుకుంటారు. పుచ్చుకుని వాళ్ళందరూ పూజలో అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఏ తల్లి ఇక్కడ సువాసిని పూజ అందుకుంటుందో ఆ తల్లికి నేతి అప్పాలతో కూడినటువంటి పళ్ళాన్ని బహూకరిస్తారంటే అన్ని అప్పాలు బహూకరిస్తారు అమ్మవారి స్వరూపంగా. అంటే ఆమె అంత మన్నన పొందిన తల్లి. ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేతనే ఆమె అంత గొప్ప లక్షణాలతో నిలబడింది అని గుర్తు. కాబట్టి అంత గొప్పది సువాసిని పూజ. ఆవిడే చెప్పింది, ఇలా పూజ చేయి, నేను నీ కడుపున పుడతాను అంటే. అన్నిటికన్నా పతాక స్థాయి ఏమిటో తెలుసా లోకంలో? అందరూ అమ్మా అని అమ్మవారు అనే పిల్లని అమ్మాయి అని తండ్రిగా పిలవడం. అందరూ ఏ జగదంబకి నమస్కారం చేస్తారో ఆ జగదంబ నాన్నగారండి అని నమస్కారం చేయడం. వాడు ఎవడుంటాడు? కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కడుంటాడు. అందుకన్నాడు వీరభద్ర విజయంలో పోతన గారు పార్వతీ కళ్యాణం చెప్తూ అద్భుతమైన పద్యం ఒకటి రచన చేశారు. ఆయన అన్నాడు, హిమవంతుడు తెలుసు వచ్చింది పార్వతీదేవి అని. ఆయన అన్నాడు, అమ్మా గిరిలోనొక్క గిరినైన నా పేరు వెలయ చేసి తిట్లు ఇందువదన నీకు తండ్రినైతి నాకింత చాలదే, ఇది మహాద్భుతంబు ఇందువదన అన్నాడు. నేనేముందమ్మా, ఓ కొండనమ్మా, ఇన్ని కొండల్లో ఒక కొండకి నువ్వు పుట్టావా అమ్మా, నీకు నేను తండ్రినయ్యానా? ఏమి భాగ్యం అమ్మా నాది, ఇది మహాద్భుతంబు, ఇది అద్భుతం, నాకు ఏం పుణ్యం ఉందన్నాడు. ఏమిటో తెలుసా పుణ్యం? ఆయన భార్య సువాసిని పూజ. నేను చేస్తానండి, నేను సువాసిని పూజలు చేయాలి, నేను సువాసిని పూజలు చేయాలనేది చెయ్యి. తను కూర్చునేవాడు పీటల మీద, ఇద్దరూ కలిసి చేస్తుండేవారు అంతే. ఆ ఒక్క భాగ్యాన్ని అడ్డుపెట్టి అమ్మవారు కూతురుగా వచ్చింది. ఆమె కూతురుగా వస్తే ఎంతమందికైనా కూతురుగా వస్తుంది.
భార్యగా మాత్రం ఒక్క పరమశివునికి. కాబట్టి ఇప్పుడు ఏమవుతాడు? పరమేశ్వరుడు అల్లుడవుతాడు. ఏమి అదృష్టవంతుడు! అలా అవుతుందా? అయింది. కాత్యాయన మహర్షికి ఒకసారి వచ్చింది, కాత్యాయని అని పేరు పెట్టుకుంది. ఒకసారి భృగు మహర్షికి కూతురుగా వచ్చింది, భార్గవి అని పేరెట్టుకుంది. జనకుడికి కూతురుగా వచ్చింది, జానకి అని పేరెట్టుకుంది. ఆకాశరాజుకి కూతురుగా వచ్చింది, పద్మావతి అని పేరు పెట్టుకుంది. ఒకానొక నాడు దక్షుడికి కూతురుగా వచ్చింది, దాక్షాయణి అని పేరెట్టుకుంది. హిమవంతునికి కూతురుగా వచ్చింది, హైమవతి అని పేరెట్టుకుంది. ఎంతమందికైనా కూతురుగా వస్తుందన్నప్పుడు ఇది చేస్తే నీకెందుకు కూతురుగా రాదు? నీకు వస్తుంది. ఇంకంతకన్నా భాగ్యం ఏంటి? ఇక లెక్క పెట్టడానికి చెప్పడానికి వీలు లేనంత భాగ్యము కలిగేది ఆ సువాసిని పూజలో పదార్థ సమన్వయం చేతనే. దాన్ని నువ్వు ఎంత అందంగా అన్వయం చేసుకుంటావన్న దాన్ని బట్టి నీకు అభ్యున్నతి. కాబట్టి జగదంబ అంత అద్భుతంగా మన దేవీ నవరాత్రుల్లో దాదాపు 450 మంది సువాసినులు నీతి అప్పాలే నివేదన చేశారు మా కాకినాడలో. 450 మందికి, అది కూడా రాత్రి వండిస్తే చల్లగా ఉంటాయేమోనని కుంకుమార్చన సంభారములు ఇవ్వడానికి 1.5 గంటల ముందు ఏనుగు నెత్తి మీద అంకుశం పెట్టినట్టే మా గోపాలకృష్ణ గారంటే 1.5 గంటల ముందు మడిగట్టుకుని వంట బ్రాహ్మణులు తలస్నానం చేసి కొంతమంది మాత్రమే ఆ అప్పాలు తయారు చేసి నేతి అప్పాలని కవర్లలోకి ఎత్తి సువాసులకు పూజకిచ్చి వేడివేడిగా ఉన్న వాటిని పూజ అయ్యేటప్పటికి మెత్తగా చక్కగా ఉండగా నైవేద్యం చేయించి 450 మంది సువాసినులు ఆ నేతి అప్పం ప్రసాదాన్ని నవ్వులుతూ వెళ్ళేటట్టుగా చూపించారు సభలో. అంటే అసలు దేవాలయ ప్రాంగణం ఒక 10 సంవత్సరాలకి సరిపోయినంత శక్తి పొందేస్తుంది. సువాసిని అమ్మవారి స్వరూపం. సువాసిని అర్చన ప్రీత. ఆమెయే నైవేద్యం పెట్టి ఆమెయే నోట్లో వేసుకుని వెడితే అంతే ప్రసన్నురాలైపోతుంది. అక్కడ అప్పుడు జరిగింది, రేపు శారదమ్మ పరవశించిపోతుంది. ఇక్కడ ఓ ఇంతమంది నా స్వరూపాలు నేతి అప్పాలు నైవేద్యం చేసి పెడుతున్నారు తినని. కాబట్టి ఒక పూజ చేస్తున్నామంటే ఆ పూజ అలా ఎందుకు చెయ్యాలి, దాని పూర్వాపరాలు ఏమిటి తెలిసి ఉండాలి. ఎక్కడెక్కడ అన్వయమైంది, ఎందుకు అన్వయమైంది, ఎలా అన్వయమైంది తెలిసి ఉండాలి. కాబట్టి అమ్మవారే అడిగి చేయించుకుని కుమార్తెగా వచ్చింది. ఇంతమంది కోరికలను నిలబెట్టడానికి అవతారం స్వీకరించింది. కాబట్టి ఆ తల్లి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసున్నదై తారకాసుర సంహారానికి సుబ్రహ్మణ్య జననం కోసం హిమవత్పుత్రిగా ఆవిర్భవించినటువంటి ఆ అవతారం ఉందే, అది మహాద్భుతమైన అవతారం. అది అసలు ప్రేమతో కారుణ్యంతో నిండిపోయి ఆనాడు మేనకాదేవికి చెప్పడం కాదు, ఎప్పటికీ లోకమంతా ఏ పూజ చేసి తరించవచ్చో అటువంటి పూజని ఉపదేశం చేసినటువంటి అవతారం. కాబట్టి గిరిసుతే అని పిలిచి మొదలెట్టారు మూకశంకరు. ఓ గిరిసుతే ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై. ఆ శ్లోకం మొట్టమొదటి పాదం చూడండి. అందులో ఆయన అన్నారు, అమ్మా అమరతరుణి అంటే దేవతల యొక్క భార్యలు ఉన్నారే, వాళ్ళ కొప్పులో పువ్వులు ఉంటాయి. వాళ్ళు ఏ పువ్వులు పెట్టుకుంటారు? వాళ్ళు లౌకికంగా భూలోకంలో పూసినటువంటి పువ్వులు వాళ్ళు పెట్టుకోరు. వాళ్ళు అమరలోకంలో ఉండేటటువంటి దేవలోక వృక్షములకు పూసినటువంటి పుష్పములను ధరిస్తారు. పారిజాత పుష్పం లాంటి పుష్పాలు పెట్టుకుంటారు. ఆ పువ్వులకు ఒక లక్షణం ఉంది, ఆ పువ్వు వాడిపోదు. ఆ పువ్వు పెట్టుకున్నారు అంటే అదొక అద్భుతం. ఆ పువ్వులు అందరూ పెట్టుకోవడం అనేటటువంటిది సాధ్యం కాదు, ఒక్క దేవకాంతలే పెట్టుకుంటారు. అసలు అటువంటి దేవకాంతలు తప్ప అందులు పెట్టుకోవడానికి అవకాశం లేనటువంటి గొప్ప సుగంధభరితములైనటువంటి ఆ పుష్పముల యొక్క దండలతో కూర్చబడిన కొప్పులు కలిగిన దేవకాంతలు వంగి నమస్కరించేటటువంటి పాదములు కలిగినటువంటి ఓ అమ్మా అని. ఇప్పుడు ఏమైంది అలా నమస్కరిస్తే? ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, అమ్మ లోకంలో అమ్మవారికి పాద పూజ అని పువ్వులతో చేస్తాం. అసలు నిజమైన పూజ ఏమిటి? మీరు పువ్వులతో చేసిన పూజ కాదు,
నిజంగా మీ పూజ ధన్యమైపోయింది, మీ జన్మ ధన్యమైపోయిందని గుర్తేమిటో తెలుసా? ఏనాడు అమ్మవారి పాదముల మీద ఉన్న లత్తుక మీ నుదుటికి అంటుకుందో ఆనాడు మీ పూజ ధన్యమైందని గుర్తు. అమ్మవారి పాదముల లత్తుక మీ నుదుటికి ఎప్పుడు అంటుకుంటుంది? మీరు అమ్మవారి పాదములకు లత్తుక పెట్టి మీరు వంగి మీ తలని అమ్మవారి పాదములకు తాటిస్తే ఆ లత్తుక మీకు అంటుకుంటుంది. అది ఆరిపోయిన లత్తుక అనుకోండి, మీకు అంటుకోదు. లత్తుక మీకు అంటుకుంది అంటే దాని గుర్తు ఏమిటని? అప్పుడే పెట్టిన లత్తుక అని గుర్తు. అప్పుడే లత్తుక పెట్టి పాదార్చన చేసి మీరు పరమ సంతోషంతో అమ్మవారి పాదముల యందు తలపెట్టి ధ్యానంలో ఉండిపోతే మీరు తలెత్తిన తర్వాత మీ ముఖం యొక్క సువాసన మీ ముక్కు కొడుతుంటుంది. ఎందుకని? పరదేవత పాదములకు ఉన్న లత్తుక, పసుపు, ఆ పువ్వుల యొక్క సువాసన మీకు అంటుకుంటుంది. అది అమ్మవారి యొక్క వైభవం. అంటే అసలు నిజానికి పువ్వుల చేత పూజింపబడుతుందా, భక్తులైనటువంటి వారి తలల చేత పూజింపబడుతుందా? ఆవిడ భక్తులైన వారి తలల చేత పూజింపబడుతోంది. అందుకే శంకరాచార్యులు వారు శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా అంటారు. అమ్మ, వేదముల చివర తిరిగేటటువంటి నీ పాదములను ఒక్కసారి నా తల మీద పెట్టమ్మా అంటారు. పరదేవతార్చన ఏంటంటే దాని మెళకు వచ్చి తెలియకుండా చేయకూడదు, అది గురుముఖంగా తెలుసుకుంటేనే చెయ్యాలి. అమ్మవారి పాదములు తల మీద పెట్టుకున్నట్టుగా చేసేటటువంటి ధ్యానం అద్భుత ధ్యానం. నేను మళ్ళీ చెప్తున్నాను, అది గురుముఖతః తెలుసుకుంటే కానీ చేయకూడదు. కాబట్టి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, అమ్మా నా తల మీద పెట్టమ్మా నీ పాదాలు అంటారు. శంకరులు 2 చోట్ల ప్రయోగించారు ఈ ధ్యాన శ్లోకాన్ని. ఇక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ శివానందలహరిలో ఒకసారి ఇచ్చారు. గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ అంటూను. అటువంటి పరదేవతా పాదములకు మీరు పూజ చేసి లత్తుక అంటుకునేటట్టుగా నమస్కరించగలిగినటువంటి భాగ్యము మీకు పట్టేది ఒక్క సువాసిని పూజలోనే. సువాసిని పూజలో అమ్మవారి పాదాలు కడిగి మీ ఉత్తరీయంతో భర్త తుడవాలి. భర్త అమ్మవారి పాదాలు తుడిచి తత్పాదోదకాన్ని 3 మార్లు లోపలికి పుచ్చుకొని చేయి కడుక్కుని పాదములకు లత్తుక పెట్టి లేచి మోకాళ్ళ మీద వంగి తన తల ఆవిడ పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరించాలి. కామాక్షి పరదేవతని చూసి ఆమె యందు అమ్మవారి విభూతి ఉన్న కారణం చేత ఆ లత్తుక నీ నుదుటికి అంటుకుంటే నువ్వు పరదేవతకి నమస్కరించి లత్తుక అంటుకున్న వాడివని నిర్ణయం చేస్తారు. దానికి అదొక్కటే మార్గం, లోకంలో ఇంకొక మార్గం లేదు. కాబట్టి అమ్మా, నీ పాదముల దగ్గర అమరకాంతలందరూ కూడా పుష్పములను పెట్టుకుని వంగి నమస్కరించారు. ఒకసారి నమస్కరిస్తారా, 2 మాటలు నమస్కరిస్తారా? 33 కోట్ల మంది దేవతల భార్యలు. శృతి అంటే వేదమాత నమస్కరిస్తుంది ఆవిడికి. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక నామం ఉంది కదా. శృతి వేదము స్త్రీ రూపాన్ని పొందుతుంది వేదమాతగా. బొట్టు అంటే ఆడవారిది ముందు బొట్టు ఇక్కడ కాదు, ఇక్కడ. ఈ బొట్టు నిధనం అవ్వకూడదు, అసలు ఎప్పుడూ నిధనం అవ్వకూడదు. ఈ బొట్టే స్నానం చేసినప్పుడు మరుగున పడుతుంది. ఈ బొట్టు ఎప్పుడూ ఉంటుంది ఇలా. ఆ బొట్టు అసలు నిధనం అవ్వడం అన్న ప్రశ్నే రాకూడదు. కాబట్టి శృతి సీమంత, సీమంత అన్న మాటకు అర్థం ఏమిటంటే ఇక్కడ వరకు ఉంటే సీమ అంతము, ఇంక ఇది దాటి పాపట తీయకూడదు. కాబట్టి సీమంత అంటే ఇక్కడ వరకు. సీమంతోన్నయనము అంటే జుత్తు ఎత్తి కట్టుట, పాపట తీసి భర్త ఎత్తి కట్టాలి సీమంతంలో, అది సీమంతం అంటే. కాబట్టి శృతి సీమంత, ఆ వేదమాత పాపట తీసుకున్నప్పుడు మొదట్లో పెట్టుకున్నటువంటి సింధూరం ఉన్నదే, అక్కడ కుంకం పెట్టుకోకూడదు, సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక. ఆ వేదం వెళ్ళి అమ్మవారి పాదాల మీద ఇలా పడి నమస్కరిస్తుంది. అప్పుడు వేదమాత యొక్క పాపట ప్రారంభ స్థానమునందున్న సింధూరము పరదేవత యొక్క పాదముల మీద అలంకృతమవుతుంది.
నువ్వు వెళ్ళి ఆ పాదములకు ఆ భావనతో వంగి నమస్కరిస్తే అంటుకున్న లత్తుక వేదమాత శిరస్సునందు పెట్టుకున్న సింధూరము నీ నుదుటికి అంటుకుందని గుర్తు. అంటే నువ్వు ఎంత భాగ్యవంతుడివి. అది సువాసిని పూజ అంటే. సువాసిని పూజ జీవితంలో చేయడం అంటే అదొక మహద్భాగ్యం. అంత అద్భుతం అది. పండిపోతాడు ఒక్క సువాసిని పూజ చేత తరించిపోతాడు. కానీ అది చేయడం తెలియాలి సరిగ్గా. సరిగ్గా కల్పాన్ని అన్వయం చేసి చేయడం తెలియకపోతే దాని వలన మీరు ప్రయోజనం పొందరు అన్నంత మాట అనే సాహసం నీ చేయను. అది అమ్మవారి అనుగ్రహం మీద ఉంటుంది. కానీ తెలిసి చేస్తే ఆ పారవస్యం వేరు. అబ్బా ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తాను ఎప్పుడు చేస్తానని మురిసిపోతారంతే. అంత పరవశం అది. కాబట్టి అటువంటి తల్లి, ఆమె పాదముల మీద పడేటటువంటి పదార్థములన్నీ అటువంటి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మవారి పాదములు మన పాదములులా ఏదో మట్టి వాసన ఏదో వస్తుంటాయా? రావు. అవి దివ్యాతి దివ్యములైనటువంటి పాదముల పాదములు. అవి లోకోద్ధారకములైనటువంటి శ్రీచరణములు. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచచిభిః తరూణాం దివ్యానాం హసత యువతే చండిచరణౌ ఫలాని స్వస్థేప్య కిసలయకరాగ్రేణ దదత దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమహ్నాయ దదతౌ అన్నారు. నఖైర్నాకస్త్రీణాం కరకమల సంకోచశిభిః. కమలములంటే పద్మములు. ఆ దేవతా స్త్రీలు అబ్బా మా చేతులు పద్మాల్లా ఉంటాయనుకుంటారట. అమ్మవారి దగ్గరికి ఎడతారు. అమ్మవారి పాదములు ఇలా కనపడతాయి. ఇలా కనపడగానే అమ్మవారి గోళ్ళు ఎలా ఉంటాయంటేట తెల్లగా చంద్రబింబంలా ఉంటాయిట. చంద్రబింబం చూస్తే పద్మం ఏమవ్వాలి? ముడుచుకుపోవాలి. కాబట్టి ఏమవుతాయి వీళ్ళ చేతులు? పద్మాలు కాబట్టి ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. అమ్మా నీ పాదములకు ఉన్న గోళ్ళ కాంతులు కనబడితే చంద్రకాంతుల వలె ఉన్న కారణం చేత దేవతా స్త్రీల యొక్క పాద హస్తపద్మములు ఇలా ముడుచుకుంటాయి. అంటే వెంటనే నమస్కారం చేస్తారు వాళ్ళు. దేవతా స్త్రీల చేత నమస్కరింపబడి దేవతా స్త్రీలు వంగి నిరంతరము నమస్కరిస్తారు. ఎందుకని? దేవతల పదవులు దానివల్లే ఉన్నాయి. దేవతలకి పదవులు ఎందుకున్నాయంటే దేవతా స్త్రీలు అమ్మవారి పాదములకు అలా నమస్కరిస్తారు కనబట్టి. పూజ స్త్రీకి లేదు. ఇలా కుంకుమార్చన మొదలైనవి తప్ప నిత్య పూజ, ఇంట్లో చేసే పూజ ఆడదానిది కాదు. అగ్నిహోత్ర సంరక్షణము, దీప ప్రజ్వలనము అంతవరకే. అంతగా భర్త ఇంట్లో లేకపోతే నైవేద్యం అంతవరకే. అంతేకాని నిత్య పూజ ఎవరిది అంటే ఒక్క భర్తదే. భర్తే చెయ్యాలి దాన్ని. అందుకే ధర్మపత్ని సమేతస్య అని కల్పం ఉంది, కానీ ధర్మపతి సమేతస్య అని కల్పం లేదు. అంటే మగవాడే చెయ్యాలని గుర్తు. కానీ ఆడది పరదేవత పాదముల మీద తప్పకుండా ఇంత పసుపో ఇంత కుంకుమో వేసి నమస్కారం మాత్రం చేసి తీరాలి ప్రతిరోజు. ఎందుకని? ఏ ఆడది అమ్మవారి పాదములకు ప్రతిరోజు నమస్కారం చేస్తుందో ఆ ఆడదాని భర్తకు పట్టేటటువంటి అదృష్టం ఆమె పూజయే కారణముగా ఉంటుంది. ఆయనకి యోగం దేనివల్ల నిలబడుతుందంటే ఆమె యొక్క అర్చన వలన నిలబడుతుంది. ఆమె అర్చన అంటే ఆమె చేసే అర్చనలు రెండే ఉంటాయి. వంటంతా అయిపోయిన తర్వాత అగ్నిహోత్రంలో 2 నేతి మెతుకులు వేయడం. ఎందుకని ఆయనే మొదటి బ్రాహ్మణుడు. ఇంట్లో ప్రతిరోజు భోజనానికి వచ్చే బ్రాహ్మణుడు ఎవడంటే అగ్నిహోత్రుడే. వంట చేసి నేతి మెతుకు వెయ్యకుండా వంట దింపి వడ్డించినటువంటి ఆడది కృతజ్ఞురాలు. ఆ ఇంటి వంట తినరు. వంట తినడం అంటే ధర్మపత్ని వండింది అని గుర్తు ఏంటంటే వంట అంతా అయిపోయాక ఎంత గ్యాస్ పొయ్యి అయినా కనీసం 2 మెతుకులు నేతిలో ముంచి పడేసి తీయాలి, అప్పుడు వడ్డించాలి. లేకపోతే ఇంటి బ్రాహ్మణుడికి అన్నం లేదు, నీ భర్తకు పెట్టుకున్నావు. వచ్చిన బ్రాహ్మణుడు ఏమయ్యాడు? వంట చేసి చూసి వెళ్ళిపోయాడు. ఆ పాపం ఇబ్బంది పెడుతుంది. అసలు సనాతన ధర్మమునందు అగ్నియే, అగ్ని భట్టారక అని పేరు ఆయనకి. భట్టారక అంటే పూజనీయుడు. లలితాపరా భట్టారిక, శృంగార భట్టారక, క్రోధ భట్టారక, లలితాపరా భట్టారిక, అగ్ని భట్టారక. భట్టారక అన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు విడిచిపెట్టద్దు పూజ అని మీకు కాషన్ ఆర్డర్ వేసేసినట్టు.
అది ధర్మపత్ని యొక్క లక్షణం ఏమి అంటే భర్త గారికి పిల్లలకి వడ్డించింది అంటే గుర్తు ఏమిటంటే ఆమె వంట చేసి ఒక 2 మెతుకులైన నేతిలో ముంచి మంట మీద వేసి నిధనం చేయాలి అగ్నిహోత్రాన్ని. ఆయనకి పెట్టకుండా భర్తకి పెట్టారనుకోండి, ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చాలా బాధపడుతూ వెళ్ళిపోయినట్టు. ఆ ఇల్లు ఎలా వృద్ధిలోకి వస్తుంది? భర్తకి ఎలా కలిసి వస్తుంది? వంట చేయడం, అగ్ని సంరక్షణం, ఆయన నిత్యాగ్నిహోత్రీకుడై ఉండాలని శాస్త్రవాక్కు కాబట్టి. నిత్యాగ్నిహోత్రీకుడు అంటే బ్రాహ్మణుని మీరు అనుకోకండి. చాతుర్వర్ణములకు అగ్ని ఆరాధన ఉన్నది కావాలంటే వేదం చూడండి మీరు. చాతుర్వర్ణములకు ఉంది అగ్ని ఆరాధన. చేయకపోతే నేను చెయ్యట్లేదు, అది పొరపాటు అంతే తప్ప దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయకూడదు, ఇంకా తప్పది. కాబట్టి అగ్నిని సంరక్షిస్తుంది, అటొచ్చి ఇటొచ్చి ఊక వేస్తుండాలి ఆవిడ. మూడోది, ఆమె ప్రధాన కర్తవ్యం పరదేవత పాదముల మీద పసుపు కుంకాలు వేయాలి. కొంచెం ఓ చిటికెడు పసుపు కుంకాలు వేసి నమస్కారం చేస్తుంది ఆయన పూజ అయిపోయాక. ఎందుకని? ఇది భాస్కర్ రాయల వారు లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానంలో చెప్పారు. పులోమజార్చిత అని పేరు అమ్మవారికి. పులోమజ అంటే ఇంద్రుని భార్య, పులోముని యొక్క కుమార్తె. ఆమె చేత అర్చింపబడినది ఇంద్రుని భార్య శచీదేవి అమ్మవారి పాదాల మీద పసుపు కుంకాలేసి నమస్కరిస్తుంది. ఇంద్రుడు ఇంద్ర పదవిలో ఉంటాడు, ఆమె వేస్తుంది కాబట్టి. అది వెయ్యలేదనుకోండి భార్య, ఆమె ధర్మం ఆమె తప్పిపోయినట్టే. భర్తకి యోగం ఉన్నా ఈవిడికి భక్తి లేదు కాబట్టి అది నిలబడుతుందని నమ్మకం ఉండదు. అందుకు జాతకాలు చూస్తారు. మీ నడవడి చేతనే అమ్మవారి అనుగ్రహం ఎప్పుడైనా. కాబట్టి దేవతా స్త్రీలందరూ ఆవిడికి నమస్కారం చేస్తూనే ఉంటారు అలాగా. అప్పుడు ఏమవుతుంది? దేవతా వృక్షములకు ఉండేటటువంటి పూలన్నిటితోటి సంపర్కం చెందుతుంది ఆవిడ పాదం. ఆ పువ్వులన్నీ తగులుతుంటాయి, వాటికి విశేషమైన సువాసన. అవి తలలో పెట్టుకున్నారనుకోండి, ఆ పువ్వులు తీసేసిన తలకి ఆ వాసన ఉండిపోతుంది. అంత గొప్పవి ఆ పువ్వులు. అందుకే దేవతా స్త్రీలు కూడా ఎదురు చూస్తారట ఆ పువ్వు పెట్టుకునే అదృష్టం ఎప్పుడు వస్తుందో అని. కానీ ఆ పువ్వులు ఎదురు చూస్తాయిట అమ్మవారు మమ్మల్ని ఎప్పుడు పెట్టుకుంటుందో అని. ఎందుకని? ఆ పువ్వులకి సుగంధం ఉంటుంది, జుత్తుకి సుగంధం ఉండదు ఎవ్వరికి. ప్రపంచంలో కేశపాశము అంటే జుత్తు మంచి సుగంధంతో కూడుకున్నటువంటిది ఒక్క అమ్మవారికే, పరదేవతకే. ఆవిడ జుత్తుకి సహజ సుగంధం ఉంటుంది. అందుకే శంకరాచార్యుల వారు యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వల్లమధన వాటీ విటపినాం అన్నారు. అమ్మా, ఆ ఇంద్రుని యొక్క తోటలో ఉండేటటువంటి దేవవృక్షములకు పూసినటువంటి పువ్వులు ఎప్పుడెప్పుడు నువ్వు కొప్పులో పెట్టుకుంటావా అని ఎదురు చూస్తున్నాయి. ఎందుకని? అసలు నీ కొప్పు వెంట్రుకలకున్న సువాసన చూడాలని ఆ పువ్వులు తాపత్రయపడుతున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి, అమ్మవారి శరీరంలో ప్రతి అవయవము సుగంధభరితమే. అసలు ఒక అవయవం కాదు, అన్నీ సుగంధభరితములే. ఆమె జుత్తు సుగంధం, ఆమె తాంబూలం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా, దశ దిశలకు వ్యాపిస్తే దిక్పాలకులు అని వాసన చూస్తూ ఉంటారట. ఆవిడ వేసుకున్న తాంబూల చర్వణంలోంచి వచ్చేటటువంటి వాసన. అసలు లోకంలో ఒక మర్యాద ఉంది. ఏ భర్తకైనా ప్రధాన కర్తవ్యం ఏమిటో తెలుసా? నన్ను మీరు తప్పు పట్టనంటే చెప్తాను. తను ప్రతీ నెల కందిపప్పు, బియ్యం, ఉప్పు ఎలా తీసుకొస్తాడో అలా సుగంధ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి ఇవ్వాలి. అలా ఇవ్వని వాడు భర్తే కాడు. శాస్త్రం అంతే. సుగంధ పరిమళ ద్రవ్యాన్ని తీసుకొచ్చి భార్యకి బహూకరిస్తూ ఉండాలి. ఎందుకని? అది ఆయన యొక్క కర్తవ్యం. ఆమె సంతోషంగా దాన్ని అలదుకుంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి రచన చేశారు. శంకరాచార్యులు వారికి అంతా రచన చేసేసిన తర్వాత నేను మరి నాకు ఆ సంఖ్యలు గుర్తుండవు, ఏదో 80 శ్లోకం దాటిపోయాక అనుకుంటాను. ఆయనకి అకస్మాత్తుగా ఒక అనుమానం వచ్చింది. అరే రే, ఈ పార్వతీ పరమేశ్వరులకు పౌరోహిత్యం చేశాడు కదరా పెళ్ళికి బ్రహ్మగారు. అసలు వాళ్ళిద్దరూ దంపతులు చేసిన వాడు ఆయనేగా, బ్రహ్మగారేగా పెళ్లి చేసింది పౌరోహిత్యుడుగా.
మరి అటువంటి వాడు పైగా ఉత్సవాలన్నీ బ్రహ్మోత్సవాలను ఆయనేగా చేస్తాడు. పాపం ఆయన మీద ఒక్క శ్లోకం చెప్పలేదురా నేను అనిపించింది ఆయనకి. అనిపించి ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు శంకరులు సౌందర్యలహరిలో. అందులో అన్నారు, కళంక కస్తూరి రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విదుర్భూయో భూయో నిబిడయతి నూనంతవ కృతే అన్నారు. పరమశివుడు తెచ్చి ఇవ్వాలి ఆ పదార్థాలు. ఆయన ధ్యానంలో ఉంటుంటాడు కాబట్టి ఎవరు పూర్తి చేయాలి? నాన్నగారు ధ్యానం చేసుకుంటున్నారు, తపస్సులో ఉన్నారు, అమ్మకి మంగళద్రవ్యాలు పట్టుకొద్దామని కొడుకు బ్రహ్మగారు బయలుదేరాడు. అమ్మ లోకంలో పిచ్చాళ్ళు అందరూ అంటున్నారు చంద్రబింబం చంద్రబింబం అంటున్నారు, ఆకాశం వంక చూపించేది చంద్రబింబం ఏం కాదమ్మా, ఒక గాజు కుప్పే, అది నీ టాయిలెట్ బాక్స్. అందులో ఏముంటుందంటే అమ్మా పరిమళ ద్రవ్యం ఉంటుంది, రోజ్ వాటర్ అంటే లవండర్ అది ఉంటుంది. ఆవిడ ఏం చేస్తుందంటే మామూలు స్నానం చేయదు. అందుకే సువాసిని పూజకి నియమం ఏమిటో తెలుసా? మీరు సువాసిని పూజ చెయ్యాలి అని అనుకుంటే మీరు తిన్నగా తీసుకొచ్చి కూర్చోబెట్టి పూజ చేయకూడదు. మీరు ముందు రోజే పరిమళ ద్రవ్యాలు ఇవ్వాలి. ఆవిడికి స్నానం చేయడానికి కావలసిన సున్నుపిండి, కుంకడికాయి, షీకాకాయి, పరిమళ ద్రవ్యాలు, రోజ్ వాటరు, లవండరు ఇలాంటివన్నీ ఇంటికి పట్టుకెళ్ళి బహుమానం చేస్తుంది. ఎవరు ఎక్కడ అది జరుగుతోందో ఎవరు చేద్దాం అనుకుంటున్నారో ఆయన పత్ని వెళ్ళాలి, వెళ్ళి ఇవ్వాలి, వెళ్ళి బహూకరిస్తారు. బహూకరిస్తే దానితో చేసి రమ్మనంటే పరదేవత ఎలా చేస్తుందో అలా చేసి వస్తుందని. కాబట్టి బ్రహ్మగారు ఇస్తాట దాన్ని ఆ కుప్పిలో పోస్తూ ఉంటాడు. అమ్మా నువ్వు స్నానం చేయడానికి కావలసినటువంటి పరిమళ ద్రవ్యాలు ఉన్నాయే, రోజ్ వాటరు, లవండర్ నీళ్లు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి బ్రహ్మగారు పోస్తూ ఉంటాడు. అప్పుడు శుక్లపక్షంలో ఏమవుతుంది? ఆ గాజు కుప్పె నిండా సామాను పెరుగుతుంది. మరి నల్ల మత్సుందిగా సీసాలో, అదేమిటి అంటే కస్తూరి. అమ్మవారు కస్తూరి పెట్టుకుంటుంది. అందుకే కాదు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతంలో కస్తూరి తిలకంచి తెందు విలసత్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కపురామోదోల్ల సద్వీటికాం లోలాపంగ తరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ ఒక్క శ్లోకంలో అమ్మవారి వైభవాన్నంతటినీ చెప్పారు. ఆవిడ మహాతల్లి కస్తూరి తిలకంచి తెందు విలసత్రోద్భాసి పాలస్థలీం, ప్రకాశిస్తున్నటువంటి పాలభాగమునందు కస్తూరి బొట్టు పెట్టుకుంటుంది. బ్రహ్మగారు ఆ కస్తూరి పట్టుకెళ్ళి కుప్పెలో వేశాడు. కస్తూరి నల్లగా ఉంటుంది. ఉన్న మీదట ఆ కస్తూరి లోపలికి దిగితే ఆ నల్లటి మచ్చలాగా కనపడుతోంది. దాని మీద ఆవిడ కుంకం పెట్టుకుంటుంది. అందుకని ఎర్రటి బొట్టు కింద చక్కగా ధగధగాయమానంగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి అమ్మ నల్ల మచ్చ ఉందే అది కస్తూరమ్మా. ఇంకా లోపల ఏవేవో ఉన్నట్లు కనపడుతుంటాయే అవి బ్రహ్మగారు పరిగెత్తుకెళ్ళి మంచి పరిమళ ద్రవ్యాలు తీసుకొచ్చి పోస్తూ ఉంటాడు గాజు కుప్పెలో. శుక్లపక్షంలో పెరుగుతూ వస్తుంది. అంటే బ్రహ్మగారు పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు, పరిగెడుతున్నాడు, తీసుకొస్తున్నాడు, పోస్తున్నాడు. ఆ పదార్థం పెరుగుతోంది. కుప్పె అంతా పదార్థాలతో నిండిపోయింది. పౌర్ణమి అంటున్నారు. పౌర్ణమి కాదు, పౌర్ణమి చంద్రుడు కాదు, నీ టాయిలెట్ బాక్స్ సామాన్తో నిండిపోయింది. అందుకని కుప్పె నిండుగా ఉంది. నువ్వేం చేస్తావు? అలా ఊరుకుంటావేంటి? మర్నాడు తెల్లవారకట్ట స్నానం చేసేటప్పుడు అందులో కొన్ని పదార్థాలు తీసుకెళ్ళి ఆ నీళ్ళల్లో పోస్తారు నీ చిలికెత్తెలు. స్నానం చేస్తావు, వస్తావు, మళ్ళీ కొంచెం కస్తూరి పెట్టుకుంటావు, తగ్గిపోతుంది. అందుకని కృష్ణపక్షంలో కుప్పె తరిగిపోతున్నట్టు కనపడుతుంది. బ్రహ్మగారు ఏం చేస్తాడు? అమావాస్య వచ్చేటప్పటికి అమ్మో అమ్మ స్నానం చేయడానికి పెట్టుకోవడానికి పదార్థాలు తరిగిపోయి మళ్ళీ పరిగెత్తి మళ్ళీ పోస్తూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూ ఉంటుంది. పౌర్ణమికి నిండుతుంది. అమ్మయ్యా అన్నీ పెట్టేశానని కూర్చుంటాడు, మళ్ళీ తరిగిపోవడం మొదలెడుతుంది. అమ్మ చంద్రుడు ఎక్కడున్నాడమ్మా? నీ టాయిలెట్ బాక్స్ అదన్నారు శంకరాచార్య. కాబట్టి కళంక కస్తూరీ రజనికర బింబం జలమయం కళాభికర్పూరైర్మరకతమరండం నిబిడితం అతస్తద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. కాబట్టి అమ్మవారు అటువంటి పరిమళ ద్రవ్యాలతో స్నానం చేస్తుంది. అంత పరిమళంతో కూడిన కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరా అటువంటి కర్పూర తాంబూలాన్ని చర్వణం చేస్తుంది ఆవిడ. అందులో ఆవిడ వేసుకునే తాంబూలం అంటే ఎలా ఉంటుంది?
ఆవిడ వేసుకునే తాంబూలంలో ఒక గమ్మత్తు ఉంటుంది. అందులో ముక్తా చూర్ణీన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. సముద్ర గర్భంలో కానీ, వీరుబొంగులో కానీ, ఏనుగు కుంభస్థలంలో కానీ దొరికినటువంటి మంచి ముత్యాన్ని కాల్చి గుండ చెయ్యాలి. అది ఇంత పిసరు ఎక్కువ వేశారనుకోండి, ఓసారి మేము ఆ ప్రయోగం చేశాం. ఇంత పిసరు ఎక్కువ వేస్తే నోరు బొబ్బలు తేలిపోతుంది. అంత తక్కువ వేయాలి. అంత తక్కువ వేసి ఆ తాంబూలం సువాసినికి ఇవ్వాలి. ఆ సువాసిని ఆ తాంబూల చర్వణం చెయ్యాలి. ఆ తాంబూలం నవ్వులుతూ వెళ్ళాలి. సభలో అమ్మవారి దర్శనానికి వచ్చినప్పుడు తాంబూల చర్వణం చేస్తూ వెళ్ళాలి. దేవీ నవరాత్రుల్లో మా కాకినాడ పట్టణంలో దాదాపు 450 మంది సువాసినులు తాంబూల చర్వణం చేసిన ఎర్రటి నోళ్లతో వెడతారు అమ్మవారి ముందు నుంచి. అది అమ్మవారి పూజ అంటే. సువాసిని ద్వారానే ఆవిడ ప్రసన్నురాలవుతుంది. కాబట్టి అమ్మా, ఇప్పుడు నీ తల సహజమైనటువంటి సుగంధం అదే కదండి నక్కీరోపాఖ్యానం. ఓ బ్రాహ్మణుడు కరువు వచ్చి శివాలయం విడిచిపెట్టి వెళ్ళిపోతానన్నాడు. అంటే శివుడు అన్నాడు, ఎందుకురా వెళ్ళిపోతావు, నేను పద్యం రాసిస్తాను, పట్టుకెళ్ళి చదువు, రాజుగారి దగ్గర నీకు బహుమానం ఇస్తాడు, ఉండరా నా దగ్గర అర్చన చేస్తూ, నువ్వు కూడా వెళ్ళిపోతే ఎలాగరా అన్నాడు. రాసి అన్నాడు. పాపం అతనికేం రాదు, నాకేం రాదు సుమా, తప్పు ఒప్పు పట్టుకుంటే కష్టం, సరిగా రాసి అన్నాడు. అలాగే అని రాసి ఇచ్చాడు. ఆయన వెళ్ళి చదివాడు రాజుగారి దగ్గర. సింధుర రాజగమనాథమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని చదివాడు. సింధుర రాజగమన అంటే ఏనుగు నడక ఎలా ఉంటుందో అమ్మవారి నడక అలా ఉంటుంది. అసలు అమ్మవారి నడక అంటే దాని అద్భుతం అలా ఉంటుంది. ఒక భద్రగజం నడిస్తే ఎలా ఉంటుందో అమ్మవారు నడిస్తే అలా ఉంటుంది. కుంజర గమనే అంటారు మహానుభావుడు ఆ కీర్తనలో దీక్షితుల వారు. అది ఇదిగో ఆఖరి 2 రోజుల్లో వస్తుంది. వీణ అన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఆ కీర్తనకి నడుస్తుంది. కామాక్షి పరదేవత నడిచినట్టే నడుస్తుంది కుంజరగమనే అన్నప్పుడు. నేను ఒకసారి ఆ అమ్మాయి నృత్యం చూస్తున్నాను హైదరాబాద్లో. అకస్మాత్తుగా కీర్తనకి చేస్తే నేను లేచి వెళ్ళి ఆ అమ్మాయి కాళ్ళ మీద పడిపోవాలనిపించింది నాకు. నిజంగా అలా చేస్తుంది కామాక్షి. ఇంకా అలా నడుస్తుంది ఆ అమ్మాయి. కాబట్టి ఏనుగు నడిచినట్టు నడుస్తుంది. సింధుర రాజగమన ధమ్మిల్ల బంధంబు. ధమ్మిల్ల బంధంబు అంటే కొప్పు. సహజ సుగంధంబు, దానికి సహజంగా సువాసన ఉందని రాశాడు శివుడు. ఈ పిచ్చి బ్రాహ్మడు ఈ అర్చకుడు పట్టుకెళ్ళి తెలివాడు. పూజారి అనకూడదు, తప్పది. పూజారి అంటే పూజకి అర్రి అంటే శత్రువు, పూజకి శత్రువు పూజారి అనేది వికృతి. సరిగ్గా చేయడు కాబట్టి పూజారి అంటారు. సరిగ్గా చేయని వాడిని పూజారి అనాలి కానీ పాపం కష్టపడి చేసేవాడిని కూడా పూజారి గారు అనకూడదు. అంటే ఏమీ చేయనివాడు గుళ్ళో నించున్నాడని అర్థం. పూజారి గాడు అర్చకుడు. అర్చకులు ఉన్నారా అని అడగాలి. కాబట్టి అర్చకుడి శివస్వరూపం. ఆయన అలా తక్కువ చేసి నింద చేసి మాట్లాడకూడదు. కాబట్టి ధమ్మిల్ల బంధంబు సహజ సుగంధంబు అని శివుడు రాసి ఇచ్చాడు. అది పట్టుకుని ఈ అర్చకుడు రాజుగారి కొలువుకి వెళ్ళాడు, చదివాడు. నక్కీరుడని ఒక కవి, ఆయన అన్నాడు, తప్పిది చెప్పరాదు కవితా సమయంబున నొప్పు కాదు. ఏమిట్రా ఈ కవిత్వం, అర్థం ఉందా? సహజ సుగంధం ఉందా? నువ్వు చూసావా పార్వతీదేవి కేశపాశానికి వాసన? తప్పు, ఇలాంటివి రాయకూడదు అన్నాడు. అయ్యి బాబాయ్ నాకు తెలియదండి, శివుడు రాసిచ్చాడు, నన్ను క్షమించండి అని వెర్రిమొహం వేసుకుని గుడికి వచ్చేసాడు. శివుడు అన్నాడు, ఎరా అలా ఉన్నావు అన్నాడు. ఎలా ఉన్నావు ఏమిటి, చెప్పానా నాకు రాదు సరిగ్గా రాయమని. అదిగో ఆ పద్యం రాశావు, వెళ్ళి చదివా. నక్కీరుడు తప్పు పట్టాడు. ఇది కవితా సమయమా అని అడిగాడు నన్ను. అంటే సరిగ్గా ఉందా కవిత్వం, అసలు దీనికి సరి అయినటువంటి ఔచిత్యం ఉందా అన్నాడు. నాకు జవాబు చెప్పలేకపోయాను, వచ్చేసాను అన్నాడు. వాడెవడరా అడగడానికి, నేను ఎడతాని అని బ్రాహ్మణ వేషంలో అదే పద్యం పట్టుకుని వెళ్ళాడు. ఏమిరా నేనే పద్యం రాసిచ్చాను, ఎవడు తప్పు పట్టేట్టన్నాడు నక్కీరుణ్ణి. ఆయన అన్నాడు, నేనే తప్పట్టాను. గగన ప్రసూనవాదము ఇలనం చల్లదు. ఎడా ఆకాశంలో పువ్వు ఉందంటే ఎవడు నమ్ముతాడు? పార్వతీదేవి కొప్పుకి సువాసన ఉందా? మేము చూసి వచ్చామా? లోకంలో, ఈ భూలోకంలో ఎవరి కొప్పుకి సువాసన ఉండదు. ఏదో రాసుకుంటే ఏమో నేను చెప్పలేను. కాబట్టి మేము ఒప్పుకోమన్నాడు ఆయన. అంటే పరమేశ్వరుడి కోపం వచ్చి ఆయన నిటల నేత్రము చూపాను, 3వ కన్ను చూపించాడు, నేను శివుణ్ణి రా అని. ఆ నక్కీరుడు అప్పటికైనా భక్తితో, తప్పేనండి మహానుభావ, మీరు పరమేశ్వరుడు, మీరు వ్రాసిన దానికి అభ్యంతరం ఏమిటంది అనాలా? ఒక్కొక్కడి అహంకారం అలా ఉంటుంది. తల చుట్టుమార కన్నులు కలిగిన పద్యంబు తప్పు కాదనతరమే అన్నాడు. 3వ కన్ను కాదు, నీ తల చుట్టూ కళ్ళు చూపించినా పద్యం తప్పన్నాడు. పరమేశ్వరుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుడు అవుతావు అన్నాడు.
కుష్ఠవ్యాధి ప్రారంభమైంది. అప్పుడు ఏడిచాడు. లేనిపోని అహంకారం చూపించాను మహాప్రభో. పార్వతీదేవి యొక్క కొప్పునకు సహజమైన సువాసన ఉంటుంది, అది మీకు తెలుసు, నాకేం తెలుసు. ఒప్పుకోవాలా? ఒప్పుకోకుండా అహంకారానికి పోయాను. నాకు ఎలా పోతుంది ఈ కుష్ఠవ్యాధి అని అడిగాడు. కైలాస పర్వత శిఖర దర్శనం చేయిపోతుంది అన్నాడు. అని శివుడు అంతర్ధానమయ్యాడు. ఈయన కాళ్ళు చేతులు ఈడ్చుకుంటూ బయలుదేరాడు కైలాస శిఖరం చూస్తానని. ఈలోగా వేళ్ళు ఊడిపోయి, చేతులు ఊడిపోయి, అన్నీ ఊడిపోతున్నాయి. ఓ చెట్టు కింద కూర్చున్నాడు. పెద్ద అల్లరైంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చారు. వస్తే ఏమిట్రా ఎందుకు ఇలా పోతున్నావు, ఎవరు నువ్వు అని అడిగారు. మీ నాన్నగారు చెప్పించారండి కుష్ఠవ్యాధి వస్తుందని. కుష్ఠవ్యాధి వచ్చింది, మీ అమ్మగారి కొప్పుకి సహజ సుగంధం ఉందంటే కాదన్నాను, అందుకని ఇదిగో కైలాస శిఖరానికి బయలుదేరానన్నాడు. సుబ్రహ్మణ్యుడు అన్నాడు, ఇంత మతి లేనివాడి ఏమిట్రా, మా తండ్రి అసుతోషుడు, ఆయనకి కోపం వచ్చినట్టు నటిస్తాడు, ఆయనకి కోపం ఉండదు. కైలాస శిఖర దర్శనం చేయమంటే అర్థం ఏమిటో తెలుసా? నువ్వు శ్రీకాళహస్తి నగరంలో కదా ఉన్నావు. శ్రీకాళహస్తి దేవాలయం యొక్క ప్రాకారాన్ని చూస్తే అదే కైలాసం, దక్షిణ కైలాసం. నువ్వు ఆ దేవాలయ శిఖరం చూడరా అంటే మానేసి ఇవంతా యాత్ర బయలుదేరావు ఎందుకురా అన్నాడు. అయ్య బాబోయ్ నాకు ఇది తెలియదండి, మళ్ళీ వెనక్కి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. నేను తీసుకెళ్తానని ఆయన యోగ మార్గంలో శ్రీకాళహస్తి దేవాలయం దగ్గర దింపేశాడు. అప్పుడు ఒక్కసారి ఇలా చూశాడు ఆలయ ప్రాకారం వంక, అంతే కుష్ఠవ్యాధి పోయింది. శ్రీకాళహస్తి క్షేత్రం అంటే అంత గొప్పది. కాబట్టి ఆ తల్లి యొక్క కేశపాశము సుగంధభరితము, ఆమె శరీరము సుగంధభరితము. సుగంధిం పుష్టివర్ధనం అని పరమశివుడి శరీరం అంతే, పరమ సుగంధభరితము. ఆమె శరీరము సుగంధభరితము. ఆమె కొప్పులో పెట్టుకునేటటువంటి పువ్వులు అంత పెద్ద పెద్ద పువ్వుల యొక్క మాల పెట్టుకుంటుంది ఆ తల్లి. చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అంటే ఎంతంత పెద్ద పెద్ద పువ్వులవి. అంతంత పెద్ద పెద్ద పువ్వులతో తయారు చేయబడినటువంటి మాలలు తురుముకోవడానికి వీలైనంత పెద్ద కబరీబంధం ఆవిడిది. కాబట్టి ఆ తల్లి ఒళ్ళంతా సుగంధమే, ఆవిడ ఒళ్ళంతా సువాసనే. అటువంటి తల్లి కాబట్టి మొదటి పాదంలో మూకశంకరులు అన్నారు, ప్రసూనై సంపర్కాదమరతరుణీ కుంతలభవై. అమ్మా, దేవకాంతలు తమ కొప్పులలో పెట్టుకున్నటువంటి దేవతావృక్షముల యొక్క పూలతో కలిపి నీ పాదములకు నమస్కరిస్తారు కనుక నీ పాదములన్నీ కూడా ఎప్పుడూ సువాసనతో నిండిపోయి ఉంటాయి. దానికి తోడు ఇంకొక విషయం, అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఓ తల్లి కామాక్షి, అక్కడ కామాక్షి అని పిలిచారు రెండో చరణంలో. అనిశమపి, అనిశం అంటే ఎల్లప్పుడూ అని, ఒకసారి లేదా ఒక ప్రత్యేక వేళలో అని కాదు. ఏదో పగటిపూట మాత్రమేనండి, లేకపోతే ఏదో ఇన్ని గంటల నుండి ఇన్ని గంటల వరకు అనుగ్రహింపబడడం అలా ఏం ఉండదు. కామాక్షి నమతాం అంటే మీరు దేవాలయంలోకి ఒక ప్రత్యేకమైన కాలంలో వెళ్ళలేరేమో, కానీ మీరు ఎక్కడ నిలబడి ఎప్పుడు ఎక్కడ కామాక్షిని స్మరించి నమస్కరించినా ఆమె అనుగ్రహం మీకు కలుగుతుంది. అందుకే దరిద్రేభ్యో భద్రాం శ్రియమనిశమ నాయ దదతౌ అన్నారు శంకరాచార్యుల వారు. దరిద్రుడెవడమ్మా లోకంలో అని అడిగారు. ఎవడు దరిద్రుడు? ఎవడు ఆపద వచ్చినా వెంటనే అమ్మని తలుచుకొని నమస్కరించినంత మాత్రం చేత అమ్మ అనుగ్రహిస్తుంది. దేవతాకాంతలు కల్పవృక్షం దగ్గరికి పోయి నమస్కారం చేస్తే చిగురుటాకు లేచి, పువ్వు లేచి, కాయ లేచి, పండు పండి అనుగ్రహిస్తుంది. మాకు ఆ దరిద్రం లేదు, మేము అమ్మ పాదములు తలుచుకుంటాం, సద్యఫలితం వెంటనే అమ్మ అనుగ్రహిస్తుంది. కాబట్టి అమ్మ మేము దరిద్రులం కావన్నారు శంకరాచార్యుల వారు. అటువంటి తల్లి దగ్గరికి వెళ్ళి అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం. ఎవరు వెళ్ళి నమతాం అమ్మవారి పాదముల దగ్గర ఇలా నమస్కరిస్తున్నారో, నమస్కరించడం అంటే నమస్కారం అనేటటువంటిది భావనా పరిపుష్టితో కూడుకున్నదై ఉండాలి. భావన లేని శరీర ఆంగికము నమస్కారము కాదు. మీరు ఆ భావనతో చెయ్యవలసి ఉంటుంది. అందుకే ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా నమస్కారం చేయడానికి వీల్లేదు. మీరు తల్లి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, అమ్మ దగ్గర ఇలా నమస్కారం చేయకూడదు. అమ్మ దగ్గర ఇంతే నమస్కారం కడుపు మీద పెట్టి చెయ్యాలి. నాన్నగారి దగ్గర చేస్తే నోటి మీద పెట్టి చెయ్యాలి.
అమ్మా అసలు ఈ శరీరం ఉందంటే నీ కడుపులో స్థానం ఇచ్చావమ్మా, నువ్వు తిన్న అన్నం నాభిగొట్టంలోంచి అందించావు, లేకపోతే నాకు బతుకెక్కడిది? నువ్వు మరణ సదృశమైన వేదన పొంది నన్ను ప్రసవించావు. అమ్మా గర్భాలయంలో నాకు చోటిచ్చి ఉండకపోతే ఇవాళ నేను లేను. అటువంటి తల్లి నేను ఉండడానికి కారణమయ్యేటట్టుగా నన్ను కడుపులో 9 నెలలు మోసి ఎంత వికారం అనుభవించావో, ఆ పొట్ట పెద్దదైపోయి ఎంత పథ్యం చేశావో. నేను పుట్టాక నాకు పడిశం పడితే నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పడిశం తగ్గడానికి వీలైన పదార్థాలు నువ్వు తిన్నావు. ఆ పాలు నేను తాగితే పడిశం తగ్గుతుందని. అమ్మా కడుపుకి నే బతికుండడానికి ఒక సంబంధం ఉంది. నేను ఎలా రుణం తీర్చుకోగలను? నీ రుణం తీరేది కాదు. అందుకే అమ్మా నీకు నేను చెయ్యగలిగినది నమస్కారం. నేను నువ్వు లేని నాడు నేను లేనే లేను, నీ అనుగ్రహం లేని నాడు నేను నా బతుకే లేదు. ఇది చెప్పడానికి కడుపు మీద పెట్టి చెయ్యాలి అమ్మకి చేస్తే. నాన్నగారికి అయితే నోటి మీద. నోరు సంస్కారాన్ని చెప్తుంది. చాలామంది ఆదరించడానికి కారణం మంచి మాటే. ఆయన మంచి మాట మాట్లాడాడు అనుకోండి, 10 మంది ఆదరిస్తారు. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్, మాటల చేత బంధుజనులు ఏర్పడతారు. కాబట్టి నువ్వే ఉపకారం చేయక్కర్లేదు, మంచి మాట మాట్లాడగలిగితే చాలు. నాన్నగారండి నాకు సంస్కార బలాన్ని చదువు రూపంలో ఇప్పించారు. ఈ నోట్లోకి అన్నం మీరే పెట్టారు, కష్టపడి సంపాదించి మీరు పాతిన విత్తనం నాన్నగారండి ఇవాళ శాఖోపశాఖలై మహావృక్షమై నాకు, నా బిడ్డలకి, మీ మనవలకి ఎంతోమందికి అన్నం ఎక్కడదో తెలుసా? మీరు పెట్టిన విత్తనం నాన్నగారండి. మీరు ఆనాడు విత్తు పెట్టి ఉండకపోతే ఇవాళ నాకు ఈ కీర్తి లేదు, నేను అన్నం తినలేను. అన్నం తిన్నాను, సంస్కారం సంపాదించాను, మీ అనుగ్రహం నాన్నగారు. అందుకే నోటి మీద పెట్టి తండ్రికి చేయమంది శాస్త్రం. గురువుకైతే ఒక్క భ్రూమధ్యమునందు తగలాలి ఇలా. ఎందుకని? గురువుగారు మీరు నాకు ఉపకారం కాదు, మీరు నాకు మాట చెప్పడం కాదు, మీరు చెప్పినది శాసనం అంతే. గురువు చెప్పినది శాసనం, అది గురి. అందుకే భ్రూమధ్యమునందు ఆజ్ఞాచక్రం ఉంటుంది. గురువు మాట్లాడాడంటే ఆజ్ఞ అంతే. ఇక మళ్ళీ దాన్ని మార్పు చెయ్యకూడదు శిష్యుడు. శిష్యుడంటే అంతే. కాబట్టి ఆజ్ఞాచక్రమునకు తగిలించి నమస్కారం చేస్తే గురువు. తల్లి తండ్రి ఇద్దరూ నిలబడితే నమస్కారం చేసి కోరిక కోరకూడదు. పరమేశ్వరుడి దగ్గర అయితే 3, పరివ్రాజకుడు పీఠాధిపతి మొదలైనటువంటి వారి దగ్గర అయితే 4 నమస్కారాలు చెయ్యాలి. అందుకే పరమాచార్య స్వామి వారు ఎక్కడన్నా కూర్చుని ఉండగా ఎవరైనా వస్తే ఆ అనేవారు. ఆ నమస్కారం ఎప్పుడూ తూర్పు దిక్కు కన్నా ఉండాలి, ఉత్తర దిక్కు కన్నా ఉండాలి తప్ప దక్షిణ పశ్చిమాలకు చేయకూడదు. చేయకుండా నేల మీద పడి ఆ చేసేటప్పుడు కూడా సాష్టాంగ నమస్కారం అంటారు. 8 అంగములు తగిలేటట్టుగా చెయ్యాలి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగముచ్యతే. గురువు దగ్గర నమస్కారం చేసేటప్పుడు పైన బట్ట ఉండకూడదు. పైన బట్ట లేకుండా ఉత్తరీయాన్ని నడుము కట్టుకుంటేనే సాష్టాంగం చెయ్యాలి. అందుకే నేను శంకరుల గుడిలోకి వెళ్ళను. ఎప్పుడైనా ఉదయం వేళ చొక్కా బనీను లేకుండా వస్తేనే ఉత్తరీయం నడుము కట్టుకుని లోపలికి పెడతాను. జగద్గురువులంటే జగద్గురువులే మన్నన. కాబట్టి అలా నమస్కరించాలి. శ్రీశైలం కామకోటి మఠానికి వెళ్ళినా తెల్లవారకట్ట ఉత్తరీయం కట్టుకుంటేనే వెళ్ళి ప్రణిపాతం చేసేవాడిని. సాష్టాంగం చెయ్యాలి. ఆడవారైతే పంచాంగమే చెయ్యాలి నమస్కారం. నీకు కుదరనప్పుడు తల ఉంచి నమస్కారం చెయ్యాలి. ఇన్ని నియమాలు నువ్వు భావనయందు పవిత్రతని పాటిస్తే నువ్వు నమస్కరించావని గుర్తు. ఆ భావన పరిపుష్టి ఉండాలి. అవతల వారి యందు ఆ గౌరవ ప్రకటనను నువ్వు చేస్తే ఆ గౌరవ ప్రకటనము లోపల ఉన్నది కనుక ఆంగికము భంగిమ దాన్ని ప్రకటనం చేస్తుంది. అది నమస్కారం. అమ్మవారి దగ్గర అయితే ఇవేమీ పాటించక్కర్లేదు. ఒక్కొక్కసారి స్వర్ణదండం పడిపోయినట్టు నేల మీద పడిపోవడమే. దాన్ని ప్రణిపాతం అంటారు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రక్షస్వో మహతో భయాత్ అంటారు వాల్మీకి మహర్షి. స్వర్ణదండం పడిపోయినట్టు అమ్మవారి దగ్గర పడిపోతే చాలు, దానికి ఏ భంగిమ అక్కర్ల. ఆడవాళ్ళు పడకూడదు, పంచాంగ నమస్కారమే. ఆడవాళ్ళు వంగి మాత్రమే నమస్కారం. అలా నమస్కారం చేస్తే ఎవరు కింద పడిపోయాడో వాడిని పైకెత్తడానికి నించున్నవాడు వంగి పైకి తీస్తాడు. అయ్యా ఎంత కింద పడిపోవచ్చో అంత నేను పడిపోయాను, ఇక పడ్డానికేం లేదు, అంత పడిపోయాను.
మీరు నిలబడ్డవారు నన్ను పైకెత్తండి అని అడిగినట్టు. కాబట్టి ఇప్పుడు నించున్నవాడు అలాగే నించుని ఉండకూడదు, మనస్సు చేత సంకల్పం చేయాలి, ఈశ్వర కృప చేత ఈయన వర్ధిల్లుగాక అని. అందుకే నమస్కారం చేశాడు అంటే పుచ్చుకున్నవాడికి కొంత కర్తవ్యం ఉంటుంది, ఆయనని అనుగ్రహించాలి తప్పకుండా. ఒక్క పరివ్రాజకుడు పీఠాధిపతి అయితేనే కోరిక అడగకూడదు. నారాయణ 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 అంటూ నమస్కారం చేసి లేచిపోవాలి. పీఠాధిపతులు అనుగ్రహిస్తారు కామ్యాన్ని, ఎందుకంటే శంకరాచార్యులు వారు నియమనం చేశారు, వాళ్ళు చెయ్యవచ్చు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో, అదే పనిగా వాళ్ళు చేయరు. కాబట్టి ఇది నమస్కారం. ఇంకా నేనేదో కొద్దిగా చెప్పా, ఇప్పుడు నమస్కారం గురించి చెప్తూ కూర్చుంటే అయ్యే పనే. కాబట్టి కామాక్షి నమతాం, కామాక్షి మందిర ప్రవేశం చెయ్యాలని కాదు, మంచిదే మందిర ప్రవేశం చేయడం. నీకు ఆర్తి కలిగినప్పుడు, భక్తి కలిగినప్పుడు, ధ్యానమునందు ఆనందము కలిగినప్పుడు నువ్వు ఎప్పుడు ఎక్కడ ఉన్నావన్న దాంతో సంబంధం లేదు, దేశకాలములతో నిమిత్తం లేకుండా నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ నువ్వు అమ్మవారిని తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఆమె అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం, ఆమె వెంటనే నీ కోరిక తీరేటట్టుగా నిన్ను అనుగ్రహించగలదు. ఆ పరదేవతానుగ్రహమే ఈ లోకంలో ఎందరినో ఎన్ని ఆపదల నుండో కాపాడింది. శృంగగిరి పీఠానికి మహానుభావుడు పీఠాధిపత్యం వహించారు. అదిగో అక్కడ ఉన్నారే నృసింహభారతి మహాస్వామి వారు. వారు ఉత్తర భారతదేశం పర్యటనకి వెళ్ళారు ఒకసారి. కావాలని తన అంతఃపురం లాంటి ఇల్లు ఇచ్చాడు ఒక ధనికుడు, కావాలని వెంటపడి తీసుకెళ్ళి ఇచ్చాడు. ఎందుకని? ఆ ఇంట్లో దయ్యం తిరుగుతోంది, ఎవ్వరూ ఆ ఇంట్లో ఉండట్లా. ఇంతటి మహానుభావుడు ఈయన అక్కడ పెడితే బాగుంటుందని పోతుందని తీసుకెళ్ళి పెట్టారు. ఆయన దివ్య దృష్టితో చూడలేదు, ఏదో ఆర్తితో అడుగుతున్నాడని ఆ భవనంలోకి వెళ్ళిపోయారు. నృసింహభారతీ స్వామి వారికి ఒక లక్షణం ఉండేది, వారు 24 గంటల జపం. అది పరీక్షించడానికి ఒకప్పుడు దక్షిణ దేశంలో ఆయన జపం చేస్తుంటే ఒక పోలీస్ ఆఫీసరు విదేశాలకు చెందినవాడు ఆయన్ని పరీక్షించడానికి చూశాడు కూడా. ఆయన జపం చేస్తూనే కనబడ్డారు. అంత జపం చేసేవారు ఆయన, కాకరకాయలు ఒకటే తినేవారు. అష్టసిద్ధులు ఆయనకి వశం అయ్యాయి. అటువంటి నృసింహభారతీ స్వామి వారు కూర్చుని జపం చేస్తున్నారు. పరివారం అందరూ బాగా చీకటి పడిపోయింది, పడుకున్నారు. ఆయన ఒక్కరే ఉన్న ఆయన అలా జపం చేస్తూనే ఉండేవారు. చప్పుడయింది. ఏమిటి చప్పుడైందని ఆయన కళ్ళు విప్పారు. కరాళ విగ్రహం ఒకడు నిలబడి ఉన్నాడు. నృసింహభారతీ స్వామి వారి దగ్గరికి రాగలిగాడంటే వాడి ఆసురీ శక్తి ఎంతదో చూడండి. వాడు వచ్చి నిలబడ్డాడు స్వామివారి ఎదురుగుండా. ఆయన తొణకలేదు, బెణకలేదు. జపం అంటే అదే మరి. మననాత్రాయితే ఇది మంత్ర. ఆ పరదేవతానుగ్రహం, ఆయన నమ్ముకున్న శారద, ఆయన పీఠానికి తల్లి శారదా పరమేశ్వరి అధిష్టానం. వెంటనే ఆయన ఇలా చూసి, ఓహో అందరూ పడుకున్నారు, నేను ఒక్కడే ఉన్నానని వచ్చాడు అని నీళ్లు తీసి కమండలంలోంచి చేతిలో పోసుకుని విసిరారు మంత్రం చెప్పి. అంతే ఒళ్ళు కాలిపోయి హాహాకారాలు చేస్తూ పరిగెత్తి ఆ భవనం వెనక ఉన్న నూతులోకి దూకేసి వాడు అదృశ్యం అయిపోయాడు. ఇక మళ్ళీ కనబడలేదు. అప్పుడు మర్నాడు పిలిచి అడిగారు యజమానిని, ఎందుకు ఇచ్చావు నాకు ఈ భవనం, నిజం చెప్పాను. అప్పుడు చెప్పాడు, ఇక్కడ ఇలాంటి ఉగ్రభూతం తిరుగుతోంది, ఎవరు ఉండట్లేదు, మీరు ఒక్కసారి వస్తే భూతం పోతుందని మీకు ఇచ్చానన్నాడు. ఎవరు రక్షించారు నాకు చెప్పండి? ఆయన నమ్ముకున్న అమ్మవారు ఆయన్ని రక్షించింది. చంద్రశేఖర భారతీ స్వామి వారికి జరిగింది ఒకసారి, ఎడం చేయి చూపించకూడదు, చంద్రశేఖర భారతీ స్వామి వారికి జరిగింది. ఆయన ఒక శివాలయంలోకి ప్రవేశిస్తే శివాలయం అంతరాలయంలో కూర్చునింది ఉగ్రభూతం. అది గబగబా బయటికి వచ్చి ఊళ్ళో పరిగెడుతుంటే అది గుద్దుకుని ఒకతను పడిపోయి సరిపోయాడు. అది వెళ్ళి చెరువులో దూకేసింది. ఆయన ప్రవేశించేటప్పటికి పారిపోయిందంతే. అంత శక్తి. కారణం అమ్మవారి అనుగ్రహం. వాళ్ళు నమ్ముకున్న అమ్మవారిని వాళ్ళంత ఆరాధించారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారి జమానాలోనే అనుకుంటాను, బళ్ళారి వచ్చారు పూజ చేయడానికి. శివలింగాన్ని ఎత్తుకుపోయాడు, చంద్రమౌళీశ్వరలింగాన్ని. శంకరాచార్యుల వారి నుండి వచ్చిన శివలింగం అది. అప్పుడు ఆయన అన్నం నీళ్లు కూడా ముట్టకుండా శారదని ప్రార్థన చేశారు. ఒక పొలంలో దొరికింది శివలింగం, మళ్ళీ దక్కింది శృంగగిరి పీఠానికి. ఎన్ని ఆపదలు! ఇన్ని ఆపదల్లో ఇన్ని పీఠాధిపతులంతటి వాళ్ళకే విపత్కర పరిస్థితులు వస్తే పరదేవత ఆదుకుంది. అమ్మవారు అమ్మవారే,
అభీష్టానాం దానా నిరతిమ అనిశమపి కామాక్షి నమతాం. అనిశం ఎల్లప్పుడూ, ఒకసారి 2 సార్లు కాదు, ఎప్పుడెప్పుడు అమ్మవారిని స్మరించి నమస్కరించినంత మాత్రం చేత అలా అనుగ్రహించేది అంతే. అసలు పరమాచార్య స్వామి వారికి పలికేది కామాక్షి. ఆయన దగ్గరికి వచ్చి అడిగింది ఒక ఆవిడ, మా కూతురు పెళ్లి చేయాలి, డబ్బు కావాలంది. నీ కూతురు పెళ్లి నీ చేయనా, పో అవతలకన్నారు ఆయన. కాదు, మిమ్మల్ని నమ్ముకుని వచ్చా, పెళ్ళి ఒప్పుకున్నాను, ఇవ్వండి అంతే డబ్బు. హఠం చేసి కూర్చుంది ఆవిడ. కామాక్షి పరదేవతని స్మరించారు ఆయన అంతే. ఎవరో ఒక ఐశ్వర్యవంతుడు వచ్చి ఆవిడ ఎంత డబ్బు అడిగిందో అంత డబ్బే అక్కడ పళ్ళెంలో పెట్టాడు. ఆయన చూసి ఒక్కసారి అతనికి మంత్రాక్షతలు వేసి ఆశీర్వచనం చేశారు, అతను వెళ్ళిపోయాడు. ఆయన కూర్చున్న సత్యదండంతో ఆ డబ్బు ఇలా తోసి, తీసుకో పో, కామాక్షి ఇచ్చిందన్నారు. ఒకసారి కాదు, నేను ఎన్ని సందర్భాలని మీకు చెప్పను. ఆయన ఒక్కొక్కసారి పో కామాక్షికి ప్రదక్షిణం చేసిరా అనేవారు అంతే. ఒక అద్భుతం జరిగేది, అయిపోయేది. కాబట్టి ఆమెని నమ్ముకున్నవాడెవరున్నాడో వాడికి ఆ నమ్ముకున్నవారు నమస్కరించినంత మాత్రం చేత అనుగ్రహించగలిగినటువంటి పరమమంగళ స్వరూపిణి. ఆంతర బాహ్యమునందు ఏదో కస్తూరి రాసుకోవడం అవి రాసుకోవడం కాదు, ఆంతరమునందు ఆవిడ అంత మంగళప్రదురాలు. ఆవిడ పేరు చెప్తే చాలు, ఆవిడ స్పర్శ కలిగితే చాలు మంగళత్వం. అందుకు కదండి ఆవిడ సర్వమంగళాదేవతగా కొబ్బరి బొండం మీద పెట్టేందుకు ఆరాధన చేస్తారు మంగళసూత్రాన్ని. దాని పేరే మంగళసూత్రము. ఒక్కటే కారణం, ఇక్కడ పార్వతీ పరమేశ్వర పాద ద్వంద్వం ఉంటుంది కాబట్టి ఇక్కడ ముళ్ళేయిస్తారు. ముళ్ళేయించి ఆ మంగళసూత్రాన్ని పెట్టి, మీరు ఎప్పుడైనా వినండి, గుడుగుడు పెళ్లి చేస్తానంటే నేనేం చేయలేను, కానీ అమ్మవారి నామాలతో పార్వతీదేవి యొక్క నామములతో ఆరాధన చేస్తారు. చేసి అమ్మా నువ్వు ఇందులో ప్రవేశించమని అడుగుతారు. అడిగి ఏమో ఏ తల్లి ఎంత నమ్ముకుని ఆ మంగళసూత్రంలో ఉన్న సర్వమంగళాదేవతకి నమస్కారం చేస్తోందో, సభలో ఉన్నటువంటి ప్రతి ముత్తైదువ యొక్క కంఠంలో తీసుకెళ్ళి దాన్ని ఒకసారి పెడతారు. పెట్టి తీసుకొచ్చి వరుడి చేత కట్టిస్తారు. ఎందుకని మాంగళ్యం తంతునా నేనా మమ జీవనహేతునా, నేనున్నానని గుర్తదే. ఆ మంగళత్వం అంతా దాని మీదే ఆధారపడింది. ఆడది నిద్ర లేచి ఇలా కళ్ళకద్దుకొని నమస్కారం చేస్తే చాలా ఆవిడ ప్రీతి చెందుతుంది. ఆవిడ సర్వమంగళాదేవత. ఆ ఇంట పిల్లలకి అమ్మ నాన్నగారు కూడా ఉన్నారు అంటే ఆ తల్లి అనుగ్రహం. ఆ తల్లి అనుగ్రహానికి అసలు అంతు లేదు. ఆవిడ అన్నపూర్ణయ్యి అన్నం పెడుతుంది అందరికీ. ఎక్కడెక్కడ ఎవరు అన్నం తిన్నా ఆ తల్లి యొక్క అనుగ్రహమే. మీరు ఒకటి ఆలోచించండి, జనం పెరిగిపోతారు, భూమి పెరుగుతుందా? భూమి పెరగదు. జనం పెరిగినా భూమిలోంచి వాళ్ళకి కావలసిన అన్నం మాత్రం ఎక్కువ వస్తోందంటే అది అన్నపూర్ణమ్మ తత్వం, అది ఆవిడ అనుగ్రహం. అందున అన్నం పెట్టేటప్పుడు ఒక లక్షణం ఉంటుంది. నన్ను మీరు భోజనానికి పిలిచారు అంటే నన్ను ఒక్కడే కాదు, నా వెనక ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని కూడా పిలిచినట్లేగా, వాళ్ళు కూడా భోజనానికి వస్తారు. అందుకే శంకర భగవత్పాదులు అన్నపూర్ణాష్టకం చేస్తే అబ్బో అందులో అమ్మవారిని అడిగారమ్మా, మాతాచ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. 3 లోకాలు నా బంధువులమ్మా. నా అమ్మ పార్వతి, మా నాన్నగారు పరమశివుడు. అమ్మ భోజనానికి వచ్చానన్నారంటే నాకు ఒక్కడికి పెట్టమనా అందరికీ పెట్టమనా? 3 లోకాల వాళ్ళకి. అది శంకరుల ఔదార్యం. అన్నం తిని బతికేయడం కాదు, జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి. ఆయనకి లేక మన కోసం అడిగారు. ఆ పిల్ల చేస్తుందో లేదో రేపు పొద్దున్న నాకు తెలియదు, కానీ ఈ శని ఆదివారాల్లో అసలు అన్నపూర్ణాష్టకంలో శంకరాచార్యుల వారు వేసిన ఉపమానాలకి చేస్తుంది ఆ పిల్ల లాస్య ప్రకటనం. అద్భుతం అంతే, అలా చేస్తుంది ఆ లాస్యం. కాబట్టి ఆ తల్లి అన్నపూర్ణగా అన్నం పెట్టింది. మీకు నేను ఒక్క ఉదాహరణ చూపిస్తాను, మీరు బాగా పట్టుకుంటారు. కనకధార స్తోత్రం చేస్తూ శంకరులు ఒక అపూర్వ ప్రయోగం చేశారు కనకధారలో. శాకాంబరీతి శిశేఖర వల్లభేతి అన్న శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికీ శంకరాచార్యులు వారు గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శిశేఖర వల్లభేతి.
సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. ఆయన చెప్పాలనుకున్నది ముగ్గురు అమ్మల గురించి చెప్పాలంటే గీర్దేవతేతి బ్రహ్మగారి భార్య, గరుడధ్వజ సుందరేతి, గరుడధ్వజం ఉన్నవాడు విష్ణువు, విష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. శాకాంబరీతి పక్కన పెట్టండి. శశిశేఖర వల్లభేతి, చంద్రబింబాన్ని చంద్రరేఖని ధరించినటువంటి పరమశివుని యొక్క భార్య పార్వతీదేవి. అయిపోయారుగా ముగ్గురు. సరస్వతిని చెప్పారు, లక్ష్మిని చెప్పారు, పార్వతిని చెప్పారు. ఇంకెవరి పేరు చెప్పాలి? శంకరాచార్యులు వారు మళ్ళీ 4వ పేరు అట్టుకొచ్చారు, శాకాంబరీతి అని. ఎందుకు ఆ పేరు? సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై అన్నప్పుడు సృష్టికర్త బ్రహ్మగారి భార్య సరస్వతి, స్థితికర్త విష్ణువు యొక్క భార్య లక్ష్మి, ప్రళయకర్త మహేశ్వరుని యొక్క ఇల్లాలు రుద్రాణి. సరిపోయిందిగా. మరి శాకాంబరీతి ఎందుకు పెట్టినట్టు శంకరాచార్యులు వారు? ఊరే పుట్టడం, ఉండడం, వెళ్ళిపోవడం కాదు, అసలు వీటన్నిటికీ మధ్యలో నువ్వు ఏ పని ప్రశాంతంగా చెయ్యాలన్నా నీ కడుపు నిండడం అన్నది ఒకటి ఉంది కదా. ఆ కడుపు నిండడానికి లోకాలకు ఉపద్రవం వచ్చింది ఒకప్పుడు. ఒక రాక్షసుడు లోకంలో ఎక్కడ అన్నం, కూర, పండు, కాయ లేకుండా చేసేశాడు. అమ్మవారిని ప్రార్థన చేశారు. అమ్మవారు ఆవిర్భవించి ఒరే మీకు పంటలు పండుతాయి, వరం ఇస్తున్నాను, నీళ్లుంటాయి, వర్షం పడుతుంది అనలేదు. ఎప్పటికి పంట పండుతుంది, ఎప్పటికీ అన్నం దొరుకుతుంది, ఎప్పుడు అన్నం తింటారు పిల్లలు? మీరు చూడండి, అమ్మ ఏదో రాత్రి 8:30కి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నది 11 అయిందనుకోండి, పిల్లలు ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలి వేసేస్తోందమ్మా, అమ్మ ఆకలి వేసేస్తోందమ్మా అన్నారనుకోండి, అప్పుడు ఒరే అన్నం వండుతాను, కూర వండుతాను, పప్పు వండుతాను అందో. గబ్బ కాస్త అద్భుతంగా కాస్త జావ చేసేసి అందరికీ ఓ మాగాయ ముక్క జావా ఇచ్చేస్తుంది. వాడు ఆ మాగాయ ముక్క నంచుకుని జావ తాగేసి అమ్మ వెంటనే పెట్టావమ్మా అంటాడు. అన్నం అన్నది వేళ పట్టున పెట్టాలి. అన్నం పెట్టడం ప్రధానం కాదు, ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెట్టాలి. అందుకని ఆవిడ ఎప్పుడో వర్షం పడుతుంది, ఎప్పుడో పంటలు పండుతాయి అనలేదు. ఆవిడే కాయగూరలు, పళ్ళు, మొక్కలు అన్నిటినీ పట్టుకుని ప్రత్యక్షమైంది. అంతే, వచ్చిన వాళ్ళందరూ పట్టుకుపోయారంతే. ఆవిడ దగ్గర కాయలు, పళ్ళు పట్టుకుపోతూనే ఉన్నారు, ఆవిడ ఇస్తూనే ఉంది. అంటే అన్నం పెట్టడం విషయం దగ్గరికి వచ్చేటప్పటికి పిల్లలని నిజంగా కన్న తల్లి ఎలా వండి పెడుతుందో అలా కొన్ని కోట్ల మంది ఆకలిని శాకంబరిగా వచ్చి తీర్చినటువంటి అమ్మ, ఆమెని స్మరించకపోతే నేను ఈ 3 పేర్లు చెప్పి ప్రయోజనం ఏమిటి? అమ్మ కారుణ్యం అక్కడుంది. అందుకే శంకరులు స్తోత్రం చేస్తూ గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేళుష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అన్నారు. అటువంటి స్వరూపం ఆ తల్లిది. ఆమెకి నమస్కరించకుండా ఉండడం ఎవరికి సాధ్యం? అసలు వాడు ఏ సంప్రదాయంలో ఉండనివ్వండి, తెల్లవారి లేచి వాడికి బుద్ధి ప్రచోదనం కావాలి అంటే గాయత్రి మహామంత్రం చేయవలసిందే. ఏ సంప్రదాయంలో ఉన్నా ఓ కొత్తగా మొట్టమొదట ఒక భూస్వామి ఓ 200 ఎకరాల భూమి కొంటాడు ఎక్కడో చోట. దానికి ఏదో నీటి మడుగోడు చూస్తాడు, వ్యవసాయం మొదలెడతాడు. అక్కడ ముందు అస్తమానం రోజు వెళ్ళి రాలేడు కాబట్టి ఓ పాకేసుకుంటాడు. ఓ 4 పాలేర్లని ఒరే మీరు కూడా 4 పాకలు వేసుకోండిరా అంటాడు. అతను పాకేసుకుని 4 పాకలు వేయించే ముందు ఏం చేస్తాడంటే ఓ పెద్ద రాయి ఒకటి చూసి దానికి 3 కుంకన్ రేఖలు పెట్టి ఓ బొట్టెట్టి ఓ పాకేస్తాడు. ఆవిడ ముందొచ్చింది, మేము ఆవిడ బిడ్డలం, మేము వచ్చామంటాడు. ఇప్పుడు ఆ తర్వాత 100, 200, 300, 1000 గడపలు అయ్యాయి. ఆ రాయి అలాగే ఉంది. వాళ్ళు ఏమంటారో తెలుసా? రాయిని పెద్దింటమ్మ అంటారు. ఆవిడే ముందొచ్చిన అమ్మ. ఆవిడ బిడ్డలం మేమందరం. ఈ గడపలన్నీ ఆవిడ గడపలే, ఆవిడ బిడ్డలమే. అది రాయి అనరు వాళ్ళు. వాళ్ళు ప్రతి సంవత్సరం నైవేద్యం పెడతారు. ఏ ఇంట్లో ఏ శుభకార్యం ఉన్నా మొట్టమొదట పసుపు కుంకం పట్టుకెళ్ళి ఆ అమ్మ దగ్గర పెట్టి వస్తారు. పెద్దింటమ్మ మేమందరం ఆవిడ బిడ్డలం. కొత్తగా ఇంకో పిల్లాడు వచ్చాడు ఆ ఇంట్లోకి, పెద్దింటమ్మ సంతానంలో ఇంకో బిడ్డ వచ్చాడు. అమ్మ తీసుకెళ్ళి ఆ పిల్లాడిని చూపించి మొట్టమొదట ఊరి పొలిమేర దాటించేటప్పుడు నమస్కారం పెట్టి వస్తారు. అమ్మ నేను వచ్చి అస్తమానం అడగలేను, నువ్వు నన్ను రక్షించు సుమా అని చెప్పడానికి మరిడమ్మ దర్శనం చేస్తారు. మరిడమ్మ దర్శనం చేస్తే ఒకసారి దర్శనం చేస్తే ఆవిడ గుర్తిట్టుకుంటుంది, వీడి ఆరోగ్యం నేను చూడాలని. మళ్ళీ మళ్ళీ ఇచ్చే అమ్మ కాబట్టి మరిడమ్మ. ఇంటి తలుపులు వేసి ఉన్నాయనుకోండి, లోపలిది బయటికి వెళ్ళదు, బయటిది లోపలికి రాదు. నీకు కొత్తగా యోగం, కొత్తగా ఏమైనా కావాలి అంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. తలుపులమ్మ తల్లి ఆవిడ అనుగ్రహంతో ఓ కారు లోపలికి వచ్చిందో, పొలం వచ్చిందో, ఇల్లు వచ్చింది, దాని దస్తావేజులు వచ్చాయి కాబట్టి తలుపులమ్మ.
ఆవిడ దగ్గరికి వెళ్ళి నమస్కారం పెడతారు. నేను ఎప్పుడు కాకినాడ పట్టణం విడిచిపెట్టి ఇతర ఊళ్ళకి బయలుదేరినా ఓసారి మా అమ్మవారు నూకాలమ్మకి నమస్కారం చేస్తా. నూకాలమ్మ, ఈ భూమి మీద నూకలు ఉండాలంటే ఆవిడ అనుగ్రహమే. అమ్మ మళ్ళీ కాకినాడ పట్టణం వచ్చి నూకలు తిని నేను ఇక్కడ సంతోషంగా ఉండి మళ్ళీ వెళుతూ ఉండాలి కదమ్మా. అమ్మ నేను మళ్ళీ క్షేమంగా తిరిగి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించు. రామాయణంలో విశ్వామిత్రుడు చెప్తాడు, ఊరి యొక్క అధిష్టాన దైవం ఎప్పుడు అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి నమస్కారం పెట్టకుండా ఊరు దాటి వెళ్ళకూడదు, ప్రమాదం రాకుండా చూస్తుంది ఆవిడ. మళ్ళీ భూమి మీద నూకలు ఉంచుతుంది, వెనక్కి తీసుకొస్తుంది. పురప్రవేశం చేస్తూ మళ్ళీ సరిహద్దు దగ్గర ఆగి ఒక్కసారి ఆ అమ్మకి నమస్కారం చేసుకుని వెళ్ళాలి. నువ్వు ఏ రైల్లోనో వెళ్ళిపోతున్నావు, కాకినాడ దగ్గరికి వస్తుందనగా చెప్పులు ఇప్పోసారి నమస్కారం చేయాలి. తల్లి నూకాలమ్మా, అక్కడికి వెళ్ళారా నూకలు పెట్టావు, ఏమీ ఇబ్బంది లేకుండా వేళపట్టున అన్నం దొరికింది, అన్నం తినగలిగాను. అన్నం తినకపోకుండా ఏ జ్వరం వస్తే ఏం చేస్తావు కార్యం, కాబట్టి అన్నం తిన్నాను. అమ్మ మళ్ళీ ఇక్కడికి క్షేమంగా వస్తున్నాను, నీ అనుగ్రహమేనమ్మా. ఎక్కడుందో నూకలు పెట్టావమ్మా. అమ్మకి నమస్కారం చేస్తాడు. కాబట్టి ఆవిడ నూకాలమ్మ. ఆవిడ ఊరి బయట ఏ విధమైనటువంటి ఉగ్రభూతాలు రాకుండా కాపలా కాసింది. పోలేరమ్మ. ఎన్ని పేర్లు ఆవిడికి. మీరు ఏమీ తెలియనివాడు, మంత్రం కాని తంత్రం కాని ఏమీ చేత కాని వాడి దగ్గర నుండి అపారంగా వేదం చదువుకుని మంత్రభాగం తెలుసున్నవాడు వరకు ఆరాధన చేసేటటువంటి స్వరూపము అమ్మవారే. ఎవరికి ఏ కష్టం రానివ్వండి ఆవిడ దగ్గరికే పెడతారు. కారు కొనుక్కున్నాడు, ట్రాక్టర్ కొనుక్కున్నాడు, నాగలు కొనుక్కున్నాడు, ఏది కొనివ్వండి అమ్మవారి పేరు చెప్పి కొబ్బరికాయ కొట్టి కాస్త పసుపు బొట్టు పెట్టి బయలుదేరతాడు. ఆ తల్లి అనుగ్రహం ఉండాలంటే ఆవిడ సర్వమంగళాస్వరూపం ఆ తల్లి. అమ్మా నీకు నమస్కారం చేయనివాడు ఎవరున్నాడమ్మా ఈ లోకంలో? ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంతెంతమంది ఎన్నిసార్లు ఏ ఏ నమస్కారాలు చేస్తున్నారో ఆవిడ అలా వింటూనే ఉంటుంది. ఓ నన్ను నమ్ముకుని ఎక్కడో ఎవరి భర్తకో ఆపదొచ్చింది, ఆవిడ నమస్కారం పెట్టింది, అమ్మా నా మంగళసూత్రం కాపాడుంటుంది. అంతే వెంటనే ఆవిడ వింటుంది. ఓ ఏడుస్తోంది. ఒక ఆవిడికి పిల్లలు లేరు, ఒక ఆవిడ పిల్లాడికి ఇబ్బంది వచ్చింది, ఓ పిల్లాడికి మాటలు రాలేదు, ఒకరికి చదువు రాలేదు, గత జన్మ కర్మలు, వాళ్ళందరూ రకరకాల కోరికలు, ఇవన్నీ వింటూనే ఉంటుంది తల్లి. ఇవన్నీ నిరంతరం అంది మూకశంకరుల యొక్క కవితా ప్రజ్ఞ అంటే. అది ఎప్పుడో ఒకప్పుడు కాదు, అనిశమపి ఎప్పుడూ ఎప్పుడూ వింటూ ఉంటుంది. ఇలా అని అడిగితే చాలు ఆవిడ వింటుంది. కాబట్టి అమ్మా నువ్వు ఎంతటి దయాశాలివంటే మా తల్లి, ఎంతటి మంగళప్రదురాలివంటే బాహ్యమునందు ఎంత సువాసనలతో ఉంటావో ఆంతరమునందు అంత మంగళప్రదురాలివి. నువ్వు పాడు చేయడం అన్న మాట లోకంలో లేనే లేదు. అందుకే మహాప్రళయతాండవ సాక్షిణి ఆవిడ తాండవం చేయదు, ఆవిడ ప్రళయం చేయదు. శివుడు చేస్తూ ఉంటే చూస్తుంది. అన్నం పెట్టడం ఆవిడ పెడుతుంది, బట్టలు ఇవ్వడం ఆవిడ ఇస్తుంది, కాపాడడం ఆవిడ కాపాడుతుంది, శివుడి యందు కలపడం ఆవిడ కలుపుతుంది. ఇంకొకరు చేయడం ఆవిడికి చేత కాదు, ఎందుకంటే ఆమె అమ్మ కనుక. అంతటి మంగళప్రదురాలు ఆమె, అంత సౌశీల్యవతి, అంత ప్రేమైకమూర్తి నా తల్లి. కాబట్టి అమ్మా అభీష్టానాం దానాదనిశమపి కామాక్షి నమతాం స్వసంగాత్కంకేళి ప్రసవజనకత్వేన చతవ. స్వసంగాత్కంకేళి అంటే అశోక వృక్షాలని ఉంటాయి. ఆ అశోక చెట్టుకి ఒక లక్షణం, పద్మినీ జాతి స్త్రీ వెళ్ళి దాన్ని ఒక తన్ను తంతే తప్పది పువ్వు పుయ్యదు. కాబట్టి అశోక వృక్షం పువ్వు పుయ్యకపోతే, వనంలో ఉన్న అశోక వృక్షం పువ్వు పుయ్యలేదనుకోండి, అమ్మవారి చెలికెత్తలు అమ్మవారిని అడుగుతారు, అమ్మ అమ్మ ఒక్కసారి తన్నమ్మా అంటారు. అంటే అమ్మవారు విలాసంగా నడిచి వెళ్ళి ఒక్కసారి పద్మినీ జాతి స్త్రీ ఏమిటాడు, పద్మినీ జాతి స్త్రీలకు పద్మినీ జాతి స్త్రీ కాబట్టి ఆవిడ తన కాలుతో సుతారంగా అశోక వృక్షాన్ని తంతుంది. తంతే వెంటనే పువ్వు పూస్తుంది. కదంబ వృక్షానికి ఒక లక్షణం, కదంబ వృక్షానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? అది పూత పూస్తే ఒకరోజు పూసేస్తుంది. నేను విశాఖపట్నంలో ఓ ఇంట్లో ఉన్నాను, వాళ్ళు నాకు విడిదిస్తే, వాళ్ళు నాకు ఎంత అందమైన విడిది ఇచ్చారంటే, నేను కూర్చొని సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రదేశం అభిముఖంగా పెద్ద కదంబ వృక్షం, దాని నిండా కదంబ పుష్పాలే. చిన్న చినుకు పడింది అనుకోండి, అన్నీ ఒక్కసారి పూసేస్తాయి, అన్నీ పూసేస్తాయి ఒక్కసారి. అప్పుడు ఏం చేయాలో తెలుసా? కదంబ వృక్షం మొగ్గేసిందంటే
మీరు మీ కూతుర్ని, మీ కోడళ్ళని, మీ కూతుళ్ళని, మీరు ఎవరెవరితో పూజ చేయిద్దాం అనుకున్నారో వాళ్ళని సిద్ధంగా ఉంచాలని గుర్తు. కదంబం కానీ పూసిందా ఒక్కసారి పూస్తుంది, అన్ని పువ్వులు దింపేసి అమ్మవారికి పూజ చేసేస్తారు ఒక్కసారి. అలా అశోక వృక్షం పూస్తే ఆ అశోక వృక్షాన్ని ఏ పద్మిని జాతి స్త్రీ తంతే పూత పూసిందో ఆ సువాసన పాదానికి పట్టుకుంటుంది. ఎన్ని అశోక వృక్షాలు తన్నావు, ఎన్ని అశోక వృక్షాలు పూసాయి, మరి నీ పాదం ఎంత సువాసనతో ఉంటుందమ్మా. కాబట్టి స్వసంగాత్ కంకేళి ప్రసవ జనకత్వే నచతవ. ఇక్కడి వరకు శ్లోకం ఒక అన్వయం. ఇప్పుడు నేను ఆఖరి పాదం చెప్పాను అనుకోండి, మొత్తం శ్లోకం మారుతుంది. మళ్ళీ మొత్తం శ్లోకం మొదటి పాదం దగ్గర నుంచి ఇంకొకలా తిరిగిపోతుంది. అది మూకశంకరుల ప్రతిభ అంటే. ఆయన అన్నారు 4వ పాదం దగ్గరికి వచ్చేటప్పటికీ, అమ్మా ఇంతమందికి నువ్వు ఇన్ని చేస్తూ ఇంత సుగంధభరితమైనటువంటి శరీరంతో ఉన్నావని నేను ప్రతిపాదన చేశాను కదా, అటువంటి తల్లి నువ్వు ఎవరో తెలుసా? అసలు నీ పేరు కామాక్షి కాదు, నీ పేరు శారదా కాదు, నీ పేరు విశాలాక్షి కాదు, నీ పేరు మీనాక్షి కాదు. అసలైనటువంటి పేరు నీ పేరు అని చెప్పవలసింది త్రిధాదత్తే వార్తాం సురభిరితి గిరిసుతే పాదో గిరిసుతే. నీ పేరు కాదు, నీ పాదానికో పేరుంది. నీ పాదం పేరేమిటో తెలుసా? సురభి అన్నారు. సురభి అంటే గోవు, దేవతల గోవు కామధేనువుకి సురభి అని పేరు. సురభి అన్న పేరుతో ఒక ప్రాచీనమైనటువంటి సంస్థ ఒకటి ఉంది. సురభి అంటే కామధేనువుకి సురభి అని పేరు. ఈ పాదం ఉన్నదే అమ్మవారిది, అదే సురభి. సురభి అన్న మాటకి అమరకోశం ఎన్నో అర్థాలు చెప్పింది. సురభి అంటే వసంత ఋతువు, సురభి అంటే విశేషమైనటువంటి మంగళ కార్యములు ప్రారంభమయ్యేటటువంటి నెలలు. సురభి అంటే గొప్ప సువాసన. అందుకే సురభిర్జుషతాం అని మంత్రం చెప్తాం కదా, మంచి సువాసన. సురభి అంటే కామధేను. ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ ఈ శ్లోకానికి మొదటి పాదం దగ్గర నుంచి రండి. ఏమవుతుంది? అమ్మవారి పాదము విశేషమైన సుగంధముతో ఉంటుంది, సువాసనతో ఉంటుంది. లోకంలో మీ మనసు చాలా ఆహ్లాదాన్ని పొంది ధ్యానమనందు నిలబడాలి అంటే చక్కటి సువాసన ఉండాలి. అంత మంచి సువాసనలన్నీ అమ్మవారి పాదమును ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ పాదమే సురభి. ఎవరెవరు నమస్కరించారో వాళ్ళందరికీ ఆమె శుభములనిస్తుంది, సమస్త మంగళములను చేస్తుంది. కాబట్టి వసంత ఋతువు లాంటిది ఆవిడే. అందుకే ఈ లోకంలో మహాపురుషులందరూ వసంత ఋతువులోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి రామచంద్ర ప్రభు, వైశాఖ శుక్ల పంచమి శంకర భగవత్పాదులు. ఇద్దరు మధుమాసం మాధవమాసం వసంత ఋతువులోనే. సాధారణంగా దక్షిణ దేశం అంతా ఆపస్తంభ సూత్రులు కాబట్టి వసంత ఋతువులోనే వాళ్ళకి శుభకార్యం, శుభముహూర్తాలు పెట్టుకుంటారు. కాబట్టి అది మంగళప్రదమైన కాలం. ఉత్తరాయణం వచ్చిందని చెప్పి ఉపనయనం ముహూర్తాలు కూడా ప్రారంభం చేస్తారు ఇంకా. కాబట్టి అమ్మా, అసలు వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములలో వచ్చి లోకంలో మంగళ కార్యములన్నీ జరగడానికి ఆటపట్టయినట్టే నీవే సమస్త మంగళ కార్యములకు ఆధారభూతమైన దానవు. నీ అనుగ్రహం ఉంటేనే ఎక్కడైనా సరే మంగళము జరుగుతుంది. అందుకే లోకంలో నానుడుంది. అసలు లోకంలో మంగళములన్నీ ఆశ్రయం అంటే ఎక్కడుంటుందో తెలుసా? ఆడదాని వైపు నుంచి ఉంటాయి. ఎందుకని? ఒక ఆడది ఆడపిల్లగా ఉండిపోయింది అనుకోండి, ఆడకి చేరలేదు, ఈడపిల్లగా ఉండిపోయింది. ఆడకి చేరిపోయిందంటే ఎవరి దగ్గరికి చేరాలో ఆయన దగ్గరికి చేరిపోయింది, నారాయణుణ్ణి. ఆమెకి పెళ్ళయిందంటే ఆయనకి పెళ్ళైపోయిందని గుర్తు కదా, ఆయనకి ధర్మపత్ని దొరికింది, ఆయన ఇహము పరము కూడా పొందుతాడని గుర్తు ధర్మపత్ని ఉంటే. కాబట్టి ఒక ఆడపిల్లకి పెళ్ళి అవ్వాలి అంటే, ఆడపిల్ల మంచి భర్తని పొందాలి అంటే కామేశ బద్ధ మంగళ్య సూత్ర శోభిత కంధర ఈ నామాన్ని ఆమ్నాయం చేయమంటారు, బాగా సంపుటీకరణ చేయమంటారు. అందుకే ఇప్పటికీ కొన్ని చోట్ల పెద్దలు ఏం చేస్తారంటే,
ఈ మంగళసూత్రాన్ని కొబ్బరి బొండం మీద పెట్టి పూజ చేయడం ప్రారంభించగానే లలితా సహస్రనామం తప్పు లేకుండా చదవగలిగిన వాళ్ళని కూర్చోపెట్టి చదివిస్తారు. చదివించి ఆ నామం కామేశ బద్ధమంగళ్య సూత్రశోభిత కంధర వరకు చదివిస్తారు. చదివించి తాళి కట్టిస్తారు. ఆడపిల్ల భార్య అయితే సరిపోతుందా? కొన్నాళ్ళు బాగుంటుంది, తర్వాత పిల్లలు తొక్కని పక్క బరువు అయిపోతుంది. ఆ పక్క వేసినట్టే ఉందనుకోండి, కొన్నాళ్ళు బాగుంటుంది. పక్కింట్లో పిల్లలు తెల్ల దుప్పటి వేసి పరిపేయగానే వాడు స్కూల్ నుంచి వచ్చి బురదకాళ్ళతో దాని మీద ఎక్కి తొక్కేశాడు అనుకోండి, చీ 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 చీ, మీ నాన్నకేమో పక్కని శుభ్రంగా ఉండాలంటారు, మీరేమో బురదకాళ్ళతో తొక్కేస్తారని ఆ పిల్లల్ని వెనకాల 4 దెబ్బలు కొట్టి మళ్ళీ దుప్పటి మార్చుకుని అమ్మ చెమట తుడుచుకుంటే ఆమె మహదైశ్వర్యవంతురాలు తల్లయింది. ఆ పిల్లలు తొక్కని పక్కింట్లో ఉందనుకోండి, ఆమెకి బరువు అయిపోతుంది కొంతకాలానికి. ఏమిటో ఇంట్లో అమ్మ అనేవాడు లేడు, నాన్న అనేవాడు లేడు. కనబడ్డ ప్రతి చెట్టు పుట్ట గుడి పెద్దవాళ్ళని పట్టుకుని ఏడుస్తుంది. ఒక స్త్రీ భార్య అయితే కావాలి. శ్రీమాత శ్రీమాత్రే నమః నామం సంపుటీకరణం చేయమంటారు. లలితా సహస్రమే సర్వమంగళములకు కారణమైంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనగరీ జడానాం చైతన్య స్తబక మకరంద శృతిశరీ దరిద్రాణం చింతామణి గుణనిక జన్మజలధౌ నిమగ్నానాం దంస్ట్రామురరిపవరాహస్య భవతి అన్నారు. దరిద్రాణం చింతామణి గుణనిక, చింతామణులతో చేయబడిన మాల ఆవిడ దరిద్రులకు. ఏ కోరిక తీరక దరిద్రుడుగా ఉన్నా ఆ కోరిక తీరడానికి చింతామణులతో కూడిన మాల ఏది అంటే లలితా సహస్రనామమే. అదే 1000 పూసల మాల. ఆ మాల తిప్పిన వాడికి కోరికలు తీరుతాయి. కాబట్టి దరిద్రాణం చింతామణి గుణనిక, ఒక్కొక్క నామం ఒక్కొక్క చింతామణి లలితా సహస్రం. అందుకే ఆవిడ నామ పారాయణ ప్రీత. నామములతో పూజ చెయ్యడం కన్నా నామములను మీరు బాగా పారాయణ చేసినా కూడా ఆవిడ ఎక్కువ సంతోషిస్తుంది. అందుకే విశేష ఫలానికి ఏం చేస్తుంటారంటే అష్టోత్తరంతో కుంకుమార్చన చేసి అందరూ కలిసి సహస్రం పారాయణ చేస్తారు అలాగే కూర్చొని. అప్పుడు 2 జరుగుతాయి, అర్చన జరుగుతుంది, పారాయణ జరుగుతుంది. ఇన్ని కంఠాలతో ఏకకాల పారాయణకి ఆవిడ బహుప్రసన్నులవుతుంది. నామ పారాయణ ప్రీత. కాబట్టి 2 ఏకకాలంలో జరిగేట్టు చేస్తూ ఉంటారు. అందుకే మేము దేవీ నవరాత్రుల్లో ఒక్కొక్కసారి నామపారాయణ స్తోత్రంగా చేసేస్తాం. కారణం ఏమంటే దాన్ని అలా సంపుటీకరణం చేస్తే అమ్మవారి అనుగ్రహం బాగా లభిస్తుంది. ఎందుకంటే శబ్దానికి ఒక లక్షణం ఉంటుంది. అది మీరు పైకి చదువుతున్నప్పుడు అందంగా చదువుతున్నారనుకోండి, ఇన్ని కంఠాలు కలిసి ఆ శబ్దంగా వ్యాప్తి చెందితే శబ్ద బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ, అమ్మవారే శబ్ద తరంగాలుగా అంతటా వ్యాప్తి చెందుతుంది. ఎక్కడ పూజ చేశావో అష్టోత్తరంతో అక్కడే కూర్చుని సహస్రం చదివారనుకోండి ఇంతమంది, అది విశేష ఫలితం. అందుకని ఒక్కొక్కసారి అన్నీ ఎప్పుడూ సహస్రంతో పూజ కాదు, అష్టోత్తరంతో చేసి సహస్రం పారాయణ చేస్తారు. కాబట్టి ఆ తల్లి యొక్క నామములు అంత గొప్పవి అయినప్పుడు ఆమె సర్వులకు మంగళస్వరూపమై ఉన్నది. లోకంలో అందరికీ మంగళస్వరూపమైనటువంటి ఏకైక ప్రాణి ఆవు ఒక్కటే. కాబట్టి అమ్మవారి పాదం సురభి. 3 అశోక వృక్షాన్ని తన్నినటువంటి అమ్మవారి పాదానికి సువాసన వచ్చింది. అమ్మవారి పాదములకు సువాసన వచ్చింది అనేటటువంటి మాట, సువాసన శరీరమంతా అన్వయమైన ఏకైక ప్రాణి మళ్ళీ సురభి గోవు. ఎందుకని? మీకు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. 83,99,999 జీవరాశుల యొక్క మలమూత్రములు దుర్వాసనతోనే ఉంటాయి. మలమూత్రములు దుర్వాసన లేకుండా సువాసనతో ఉండేటటువంటిది ఒక్క ఆవు మాత్రమే. పైగా మీరు ఆవుని ఇలా చేత్తో రాసి వాసన చూడండి, సువాసన వస్తుంది. ఆవు రోమ కూపముల యందు సువాసన ఉంటుంది. పైగా ఆవు ఎంత మంగళప్రదురాలంటే ఎక్కడెక్కడ పినుమార్పు వచ్చినా, ఎక్కడెక్కడ పెద్ద విషయం జరిగిన ఆవు మీతో ఉండాలి. ఆవు మీతో లేకుండా మీరు ఒంటరిగా ఉండకూడదు. మీరు పెద్ద ఇల్లు కట్టారు, మీరు ఇల్లు కట్టారు అంటే దాని అర్థం ఏమిటో తెలుసా?
మీరు మహాపాప కర్మ చేశారని గుర్తు. చాలామంది ఇల్లు కట్టి పొంగిపోతారు, మేము చాలా ఇల్లు కట్టుకున్నామని. ఇల్లు కట్టడంలో ఎంత వేద విరుద్ధమైనటువంటి పాపకర్మో ఉంటుంది. ఎందుకని? పృథివిని కాల్చకూడదు. మట్టిని కాల్చారనుకోండి మహాపాపం. ఎందుకంటే పృథివి లింగస్వరూపం. అందుకే పృథివిని తవ్వినా చేసిన పృథివీ సూక్తంలో దోషం చెప్పి దానికి నివారణ అగుగాక అని అడుగుతారు. అటువంటి పృథివిని కాల్చి మీరు సిమెంటు తీసుకొస్తున్నారు, పృథివిని కాల్చి ఇటకలు తీసుకొస్తున్నారు, అది ఇల్లు కట్టారని గోడలు కట్టారు, అందులో మీరు ఉండడానికి ఎడుతున్నారు. దోషమా కాదా? ఎన్నో చెట్లు నరికి తీసుకొచ్చి కలపగా మీరు కిటికీలు పెట్టారు, దోషమా కాదా? ఇవన్నీ దోషభూయిష్టమైన పనులు. ఇన్ని దోషాలు చేసి మీరు ఇంట్లోకి వెడితే మీకు సుఖం ఎలా వచ్చేస్తుంది వెంటనే? అందుకే రాముడు అన్నాడు, కర్తవ్యే వాస్తుశమనం సౌమిత్రే చిరజీవిభిః అన్నాడు. ఒరే, ఆ ఇంట్లోకి వెళ్ళగానే ఒక్కొక్కసారి అది ఆయుర్దాయాన్ని తీసేసుకోవడం మొదలుపెట్టేస్తుంది. చాలా కాలం బ్రతికుండాలి, సంతోషంగా ఉండాలంటే వాస్తు పూజ చేసి వెళ్ళాలి రా లక్ష్మణ అన్నాడు. 2, ఆ ఇంటలో ఎంత పాపం చేస్తే నువ్వు ఆ ఇల్లు కట్టావో అంత పాపమును పోగొట్టగలిగినది ఏదంటే ఆ ఇంట్లోకి నీకన్నా ముందు ఆవు వెళ్ళాలి. ఆ ఆవు డెక్క తగిలిందనుకోండి, ఇంత పాపం విరిగి మంగళప్రదం అయిపోతుంది. ఎందుకని? ధర్మదేవతలు ఆశ్రయించి ఉంటారు. ఆ ఇంట్లోకి ధర్మదేవత వెళ్ళగానే ఇంత ఉపద్రవం నశించిపోతుంది, ఆ ఇల్లు నివాసయోగ్యం అవుతుంది. అందుకని ఆవు ప్రవేశించాలి. ఓ కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడని నువ్వు అనుకుంటున్నావు, ఆ పుట్టిన కొడుకు నిన్ను కూడా స్వర్గంలో ఉండనిస్తాడో లేడో తెలియదు. 10 తరాల ముందు వాళ్ళని కూడా ఈడ్చి నరకంలోకి తేగలడు వాడు. ఎందుకని? కుపుత్రేణ వయోనష్టం జన్మనష్టం కుభార్యయా కుభోజనేన దివసః కుమిత్రేణ కుతం సుఖః అంటాడు దేవీ భాగవతంలో వ్యాసుడు. పుట్టిన కొడుకు సరి అయిన వాడు కాకుండా మహాపాప కర్మలు చేసేవాడైతే ఇటువంటి వాణ్ణి కన్నావని చెప్పి 10 తరాల వాళ్ళని ఈడ్చి నరకంలో బారేస్తారు. అగస్త్య మహర్షి పెళ్ళెందుకు చేసుకున్నారు? ఆయన ముందు పెళ్లి చేసుకుంటాను అనలేదు. చెట్టుకి తలకిందులుగా వేలాడుతూ కనపడ్డారు కొంతమంది. ఎవరు మీరన్నారు? ఆయన మీ పితృదేవతలమే అన్నారు వాళ్ళు. అదేమిటి అలా ఉన్నారు ఎందుకన్నారు? నువ్వు పెళ్లి చేసుకోలేదు. ఎవరైనా పెళ్లి చేసుకోకుండా ఉండిపోతే, సన్యాసము తీసుకోకుండా పెళ్లి తీసుకోకుండా ఉండిపోతే అంతకన్నా దౌర్భాగ్యుడు లోకంలో ఇంకోటి ఉండడం. వాడి వల్ల పితృదేవతల్ని తిప్పి కట్టేస్తారు చెట్ల కొమ్మలకి. ఒరే, నువ్వు పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదురా, మమ్మల్ని కట్టేశారు, ఎంత పుణ్యం చేసినా అన్నారు. నాన్నగారు నాకు తగిన కన్యని వెతుక్కుని చేసుకుంటానని అప్పుడు విదర్భరాజుకు వరం ఇచ్చి లోపాముద్ర పుట్టేటట్టు చేసి ఆ లోపాముద్రని తాను స్వీకరించి కొడుకుని కన్నాడు. కాబట్టి ధర్మమే లోకంలో. నువ్వు ఏదో వేదాంతం చెప్తాను, వైరాగ్యం చెప్తానని చెప్పి నువ్వు సన్యాసము పుచ్చుకోకుండా పెళ్లి చేసుకోకుండా కూర్చుంటానంటే చల్లదు. శాస్త్రం శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. కుండ బద్దలు కొట్టి చెప్తుంది. అలాంటి కొడుకు పుట్టాడు, వాడి వల్ల వంశం భ్రష్టమైపోకుండా ఉండాలంటే కొడుకు పుట్టగానే దానం చేయాలి గోవుని. అందుకే కారాగారంలో ఉన్నాడు వసుదేవుడు. కారాగారంలో ఉన్న వసుదేవుడు కొడుకు పుట్టాడు కృష్ణ పరమాత్మ. స్నానము చేయక రామిని ఆనంద రసాగ్ని మగ్గునుండై దేనువులను 10,000 మానసికముగ విప్రులకును ధారపోసే మరి ఇచ్చుటకున్నారు పోతన గారు. స్నానం చేయడానికి లేదు, సంఖ్యలేసి ఉన్నాయి. కొడుకు పుడితే స్నానం చేయాలి. స్నానం చెయ్యలేకపోయాడు కాబట్టి మానసికంగా స్నానం చేసి మానసికంగా 10,000 గోవుల్ని దానం చేశాడు. మహానుభావుడు నందుడు కొడుకు పుట్టాడని అన్ని గోవుల్ని దానం చేశాడని చేతకాక చెప్పారా? మీరు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి దేవాలయంలో ప్రతిష్ఠ చేశారనుకోండి, దానికి శయ్యాధివాసం అంటారు. శయ్యాధివాసం, పుష్పాధివాసం, ధాన్యాధివాసం, జలాధివాసం చేస్తే అమ్మ కడుపులో మనకి ఎలా చర్మము, రక్తము, కొవ్వు, మాంసము, అస్థి, శుక్ల, మేధ అన్న ధాతువులు ఏర్పడతాయో మూర్తికి కూడా అలా ఏర్పడతాయి. అందుకే ఒక దేవాలయానికి వెళ్ళి ఇది దేంతో చేశారని అడగకూడదు విగ్రహాన్ని. అది ప్రాణప్రతిష్ఠ జరిగింది, దానికి ఆకలి ఉంటుంది. అందుకే ఆ స్వామి శిల్పిని మీరు పిలిచి ఈ కంటి దగ్గర చిన్న బొడిపుండిపోయింది ఉలి తెచ్చి కొట్టేయి అన్నారనుకోండి, బుద్ధుందా లేదా? వాడు ఈశ్వరుడు. ఇంతకుముందు నేను వాడి మీదే కూర్చుని చెక్కా, ఇప్పుడు నేను ఇక చెక్కను, తప్పు అంటాడు. అలా బొడిపుంటే ఉండని అంటాడు. ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ఆయన ఈశ్వరుడు. ప్రాణప్రతిష్ఠ జరిగినటువంటి ఈశ్వరుడికి ఉండేటటువంటి ఆకలి
అపారంగా ఉంటుంది. అప్పుడు ఆయన కన్నులు విప్పితే ఎవరూ తట్టుకోలేరు. కాబట్టి ఎదురుగుండా ఎవరు నిలబడకండి 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 అంటారు. దాన్ని తట్టుకోగలిగిన ఏకైక ప్రాణి ఈ లోకంలో గోవు ఒక్కటే. ఆవు ఒకటే తట్టుకుంటుంది. అందుకని ఆవును తీసుకెళ్ళి ఎదురుగుండా నించోబెడతారు నేత్ర నిమీలనం చేసినప్పుడు. ఇంట్లో ఆడపిల్ల పెళ్లి చేస్తున్నాడు అనుకోండి, ఎంత దరిద్రుడు అవనివ్వండి, ఒక గోవుని దానం చెయ్యకుండా కన్యాదానం చేయకూడదు. గోదానం చెయ్యాలి అల్లుడికి. పీటల మీద అల్లుడికి ముందు దశదానాలు చేస్తారు. దశదానాలు బ్రాహ్మణులకు చేస్తూ గోవును అల్లుడికే ఇవ్వాలి, బ్రాహ్మణులకు ఇవ్వరు. గోవును అల్లుడు పుచ్చుకోవాలి. పుచ్చుకుంటే వివాహ కాండ చెప్పింది ఎలా వెళ్ళాలో. తన ఇంటికి వెళ్ళినప్పుడు ఊరు బయట చెట్టు కింద ఆవుతాడు, ఆవుతో వెడతాడు. ఆవు వెళ్ళింది అంటే పరదేవత కూడా వెళ్ళినట్టు. ఇంకా ఆ పిల్లకి పిల్లలు పుడతారా, ఐశ్వర్యం ఉంటుందా, అన్యోన్యత ఉంటుందా, నువ్వు బెంగపెట్టుకోక్కర్లేదు. అమ్మవారు గోశాలలో నిలబడి ఆవు రూపంలో చూస్తూ నిరంతరం కాపాడుతూ ఉంటుంది నీ కూతుర్ని. ఒక ఆవు ఆడపిల్లతో వెళ్ళాలి, అందుకని గోదానం చేయమంటారు. గోదానం చేసి కన్యాదానం చేయమంటారు. ఆవుకున్నంత ప్రాధాన్యత ఇక దేనికి లేదు. ఎక్కడో చచ్చిపోయాక కొడుకు చేశాడు ఏడిచాడు ఎవడికి తెలుసు. నువ్వు ఉండగా నువ్వు చేసుకోవాలి గోదానం. ఎందుకంటే ఒకసారి ఒక వస్తువు ఇస్తే 1,00,000 ఇచ్చినట్లుగా ఫలితం ఇవ్వగలిగినది గోదానం ఒక్కటే వేదంలో. అందుకే బ్రాహ్మలు గోదానం పుచ్చుకుంటే బ్రాహ్మణుడు వెంటనే పక్కకి వెళ్ళి కూర్చుని జపం చేయాలి. ఎందుకంటే 1,00,000 గోవులు పుచ్చుకున్న ఫలితం పడుతుంది. వేదంలో ప్రకరణం. పక్కకి వెళ్ళి జపం చేయాలి, లేకపోతే 1,00,000 గోవులు పుచ్చుకున్నాడని వేస్తారు ఖాతాలో. అందుకే గాంధీని తండ్రి ప్రతిరోజు గోవుని దానం చేశాడు. మహాభక్తుడైన అక్రూరుడు పుట్టాడు కూతురు కడుపున. సరే, ఇందాక ఆయన ప్రస్తావన చేసినట్టు దిలీపుడు గోసేవ చేశాడు, రఘుమహారాజు పుట్టాడు. గోవుని రక్షించడమే వెంకటేశ్వరావతారం యొక్క ప్రధాన ప్రయోజనం. మొన్న మీరందరూ విన్నారుగా. కాబట్టి అసలు గోవు లేకపోతే అసలు ఈ ప్రపంచం లేదు. పరదేవత గోరూపంలో తిరుగుతుంటుంది ఈ లోకంలో. అందుకే అమ్మవారిని ముట్టుకోవడం మీకు సాధ్యం కాదు. గోవుని ముట్టుకుంటే అమ్మవారిని ముట్టుకున్నట్టే. ప్రాయశ్చిత్తాలలోకెల్లా ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? గోవుని ముట్టుకోవడమే. గోవుని ముట్టుకుంటే పోయినట్టే. ఈ ప్రపంచం మొత్తం మీద అత్యంత పవిత్రమైన ప్రదేశము అంటే గోశాలయే. ఆవుల్ని కట్టిన ప్రదేశమే పరమపావనమైనటువంటి ప్రదేశం. అంత అద్భుతమైన ప్రదేశం. గోవుకి పూజ చెయ్యడం అంటే, నన్ను నమ్మండి, మీరు ఎక్కడో కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారి అంతరాలయంలోకి ప్రవేశించి మీరు కూర్చుని అమ్మవారు మీ ఎదురుగుండా కాళ్ళు కదుపుతూ కూర్చుంటే చేసిన కుంకుమార్చన వలన ఎంత ప్రయోజనాన్ని పొందుతారో, గోవుకి చేసిన కుంకుమార్చన వలన మీరు అంతే అనుగ్రహాన్ని పొందుతారు. అన్నిటినీ మించి అసలు గోవు నుండే పంచగవ్యములు వస్తాయి. సమస్త పాపములను కాల్చగలిగినది ఒక్క పంచగవ్యమే. ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, ఆవు మూత్రం, ఆవు పేడ 5టిని కలిపి ప్రాశనం చేస్తారు. చేతిలో వేసి చెప్తారు, యత్త్వక్క అస్తి గతం పాపం దేహే తిష్టతి మామకే. ఈ శరీరంలో ఎముకల్ని వెంట్రుకల్ని పట్టుకుని చర్మాన్ని పట్టుకుని ఉండిపోయిన పాపరాశినంతటినీ కూడా ప్రాశనం పంచగవ్యంచ, ఈ 5టితో కలిసినటువంటి పదార్థాన్ని నేను లోపలికి పుచ్చుకుంటే దహత్వాగ్ని నివేంధనం, అగ్ని ఇంధనాన్ని కాల్చేసినట్టుగా, ఓ పెట్రోల్ డబ్బా దగ్గర అగ్గిపుల్ల పెడితే కాలిపోయినట్టుగా పంచగవ్య ప్రాశనం సమంత్రకంగా చేస్తే పాపరాశి కాలిపోతుంది. అంత గొప్ప పదార్థములను ఇవ్వగలిగిన ఏకైక ప్రాణి లోకంలో గోవు ఒక్కటే. అమ్మా, ఆ గోవుకి సురభి అని పేరు, కామధేనువు అని పేరు. అన్నిటికన్నా లోకంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా? శ్రీ మహావిష్ణువుకి మనశ్శాంతి కల్పించిన ప్రాణి గోవు ఒక్కటే. ఆయనకి మనశ్శాంతి ఏమిటండి, ఆయనకి ఇబ్బంది ఎక్కడొచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఆయనకి ఒక చోట ఇబ్బంది వచ్చింది. ఎక్కడంటే రామావతారంలో ఆయనకి పట్టాభిషేకం జరుగుతోంది. ఆయనకి పట్టాభిషేకం జరుగుతున్న విషయాన్ని వర్ణిస్తూ వసువులు ఇంద్రుడికి అభిషేకం చేసినట్టు చేశారు రాముడికి అన్నారు. ఆయన మనసు కుందిందిట. ఇంద్రుడు తప్పు చేశాడ్రా, అహల్యతో వ్యభిచరించాడు, నేను నా పాదం తగలడం వల్ల అహల్య మళ్ళీ ఉద్ధరింపబడింది, అటువంటి నాకు ఇంద్రుడి పట్టాభిషేకంతో పోలికేంటి, ఇది బావులేదు అనుకున్నట్ట.
ఆయనకి కలిగిన మనక్లేశం ఎప్పుడు పోయిందో తెలుసా? కృష్ణావతారంలో ఇంద్రుడే వచ్చి పట్టాభిషేకం చేశాడు గోవిందా అన్న నామంతో. అందుకే గోవిందా 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 అంటాం. శంకరాచార్యులు వారు ఎక్కడ చూసినా అదేంటి భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అంటూ గోవిందనామాన్ని వ్యాప్తి చేసిన వారు శంకరాచార్యుల వారు. హరనామాన్ని వ్యాప్తి చేసిన వారు జ్ఞాన సంబంధ నాయనారు. ఎవ్వరికీ లేనటువంటి స్థితి ఉన్న ఒకే ఒక్క మహాపురుషుడు శంకర భగవత్పాదులు. జీవితం మొత్తం మీద సత్యదండం పట్టుకుని బయలుదేరి 3 సార్లు పాదచారి అయి భూమండలం భారతదేశమంతా పర్యటిస్తే జయమన్న మాట తప్ప అపజయమన్న మాట లేకుండా జయము వలన వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టి మనందరినీ ఉద్ధరించిన మహాపురుషుడు శంకర భగవత్పాదులు. అందుకే వారి పేరెత్తితే జయ జయ శంకర హర హర శంకర అంటాం. జయ జయ శంకర, జయం తప్ప ఇంకోటి తెలియదు శంకరాచార్యుల వారికి. ఆయన పేరు చెప్పి ఆ మాట చెప్తే జీవితంలో జయం, ధర్మం మీద పూనికొస్తుంది. హర హర శంకర, పాపములను హరించేస్తాడు. హర హర ఇది వ్యాప్తి చేసిన వాడు జ్ఞాన సంబంధన అయినారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ అంటారు. అది జ్ఞాన సంబంధం నేర్పాడు లోకానికి. భజ గోవిందం గోవిందం భజ మూఢమతే, గోవిందా 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 అనండ్రా శంకరాచార్యులు వారు నేర్పారు. శంకరాచార్యులు వారు నేర్పడానికి కారణం ఒకటే, రామావతారంలో ఇంద్రుడికి జరిగిన అభిషేకం లాంటి అభిషేకం అన్న కారణం చేత రామచంద్రమూర్తి యొక్క మనసు కుందితే, కృష్ణావతారంలో ఆ ఇంద్రుడే వచ్చి అభిషేకం చేశాడు. దేంతో? గోపాలబాలుడైనటువంటి కృష్ణుడు కొన్ని లక్షల ఆవులు దూడలు అంబారావాలు చేశాయి. ఆనాడు ఇంద్రుడు కుడిపించినటువంటి రాళ్లవానకి పొగరెక్కిన మూపురములు తెగగలవా లములు శైల దేహంబులు భూ గగనములు నిండు రంకెలు మిగుల నెరసి ధేను గణము మెల్లన నడిచెన్నన్నారు పోతన గారు. ఇంతంత మూపురాలు కలిగిన ఎద్దుల దగ్గర నుంచి చిన్ని చిన్ని లేగదూడల వరకు వడగళ్ల వాన కురిసేస్తుంటే పెరుగులు నేతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోర పత్రదలన క్రీడా సమారంభ దుర్భరిదంభోళిధరున్ పురంధరునను పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరది పో కృష్ణుండు ప్రేరేపగం అని ఇంద్రుడు వడగళ్ల వాన కురిపిస్తే వాళ్ళందరూ బాధపడుతుంటే, ఓ పిల్లవాడు పరిగెత్తి ఆడుకుంటూ అక్కడే సాయంకాలం పూసిన ఓ సంపంగి పువ్వుని ఇలా కోసేసి ఇలా ఎత్తి పట్టుకుని పరిగెత్తినట్టుగా అవలీలగా ఆవుల్ని దూడల్ని కాపాడాలని, కేవలం మనుష్యుల్ని రక్షించడానికి కాదు, బాలుండాడుచునాథపత్రమని సంభావించి పూగుత్తి కింగేలం దల్చిన లీలలే నగవుతో కృష్ణుండు తానం మహాశైలం మన్వలకేల దల్చి విపుల ఛత్రమ్ముగా పట్టే తద్భీల భృత్యతు దుశ్శిలాచకిత గోపీ గోప గోపంతికి. ఆయన ఓ పువ్వెత్తినట్టుగా అక్కడ ఉన్నటువంటి గోవర్ధనోద్ధరణము, ఆ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ఇలా కుడి చేతి వేలు మీద పట్టుకుంటే కొన్ని లక్షల ఆవులు దూడలు లోపలికి వచ్చి నించున్నాయి. 7 రాత్రులు 7 పగళ్ళు తన చూపుల చేత పోషించాడు గోవుల్ని. కామధేను అంది సురభి. కామధేను అంది, నోరున్న మనుష్యులు మాకు ఇబ్బంది ఉందని అరుస్తారు, ఎవరైనా కాపాడతారు. నా జాతి ప్రాణులు ఆవులు దూడలు ఎద్దులు వాటిని ఎవరు రక్షిస్తారు? మీరు పోతే పోయారు అనలేదు కృష్ణుడు. వాటన్నిటినీ గోవర్ధన పర్వతం కింద పెట్టి కాపాడాడు కాబట్టి నా పాలతో అభిషేకం చేస్తాను ఆయన్ని. గోవింద ఆవుల్ని రక్షించాడు కాబట్టి గోవిందుడు. ఆ పేరుతో ఆ నామంతో ఆయనకు అభిషేకం చేస్తానంది. 7 రాత్రులు 7 పగళ్ళు కొండ ఎత్తి పట్టుకుని కొన్ని లక్షల ఆవుల్ని దూడల్ని రక్షిస్తే అప్పుడు సంపాదించుకున్న నామం గోవిందనామం ఆయనకి. అందుకే గోవింద అంటే ఉలిక్కి పడతాడు. మహానుభావుడా కొండెత్తి పట్టుకున్న వాడికి కామధేనువు పరిగెడుతోంది, నేను నా పొదుగులో పాలతో అభిషేకం చేస్తానని. చూశాడు ఇంద్రుడు, నేను తప్పు చేసిన వాడిని, వడగళ్ళవాన కురిపించిన వాడిని నేను, నీ పాలు బంగారు పాత్రలో పట్టి నేను చేస్తాను అభిషేకం అన్నాడు. దేవతల తల్లి అదితి బయలుదేరి వచ్చింది, ఒరే ఎంత తప్పు చేశారా మీ అందరూ ఆ కృష్ణుడి పట్ల, అయినా మహానుభావుడు గోవర్ధనోద్ధరణం చేసి ఇంతమందిని కాపాడాడు, నేను పక్కనుండగా అభిషేకం చేయమంది. అదితి వచ్చి నిలబడింది. అందుకే సురభిక్షీరములన్ సురద్విప మహాసుండాలతానీత నిర్జర గంగంబువలన్ నిలింపజననీ సన్మౌని సంఘంబుతో సురనాథుండ అభిషిక్తు చేసి పలికెన్ సొంపార గోవిందుండంచు రణక్రంత విపక్షుతో జిత దళాక్షున్ సాధు సంరక్షణున్ అన్నారు.
ఒక పక్క కామధేనువు పరిగెడుతుంటే ఐరావతం పరిగెత్తుకొచ్చింది. అబ్బో అబ్బో స్వామిని నేను అభిషేకం చెయ్యొద్దు అంది. ఆకాశగంగా జలాల్ని దిగ్గజాలు 4 కలిసి 4 స్వర్ణ కుంభాలతో నీళ్లు పట్టుకుని వచ్చాయి. దిగ్గస్తిభిక్కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగి ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాభిపుత్రీం అంటారు శంకరాచార్యుల వారు కనకధారలో. అలా దిగ్గజములు స్వర్ణకుంభములతో నీళ్లు పోస్తుంటే కామధేనువున దూడల్ని కాపాడిన వాడిని పరిగెత్తుకొస్తే ఇంద్రుడు స్వర్ణపాత్రలోకి పాలు పితికి గోవిందా అని పిలుస్తూ ఆవులను రక్షించినవాడా, ఈ భూమి వేదము స్వర్గము ఆవులు అన్నీ నీకే చెందుతాయంటూ ఆవు పాలతో అభిషేకం చేసి గోవిందా అని పిలిచాడు. ఆవులను రక్షించడం వల్ల పరమేశ్వరుడికే ఒక పేరు వచ్చింది గోవిందా అని. అంత గొప్పదావు. అనుశాసనిక పర్వంలో మహానుభావుడు పరమేశ్వరుణ్ణి పార్వతీదేవి అడిగింది, గోవులన్నీ గొప్పవే కదా, గోవులన్నీ గొప్పవైనప్పుడు కపిల గోవుకి గొప్పతనం ఎందుకు వచ్చిందని అడిగింది. కపిల గోవు అంటే ఎర్రటావు, నల్లటావు కాదు. కపిలవర్ణం అంటే నెత్తుటి రంగు. కపిలహ అని విఘ్నేశ్వరుడి పేరు. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప అని 16 నామాల్లో పిలుస్తాం. ఒక రాక్షస సంహారం చేసినప్పుడు ఆ రాక్షసుడి నెత్తురి మీద పడి ఎర్రగా కనపడిన విఘ్నేశ్వరుడికి కపిలుడిని పేరు. ఆయన మహానుభావుడు ఆ గోవు కపిల గోవుగా మారింది. అన్ని గోవులు గొప్పవైతే మరి కపిల గోవుకి కొత్తగా గొప్పతనం ఎందుకు వచ్చింది? ఎర్ర గోవులకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చిందని అడిగింది పార్వతీదేవి. అడిగితే పరమశివుడు చెప్పాడు, నేను హిమాలయ పర్వతాల మీద తపస్సు చేసుకుంటున్నాను, నాలో నేను అంతర్ముఖుడనై ఉన్నాను. ఉండగా నా చుట్టూ ఆవుల మందలు చేరి అరుస్తున్నాయి. అరుస్తుంటే ఆ ఆవుల మందల అరుపుల వలన నేను బహిర్ముఖుడనయ్యాను. బాగా తపస్సులో ఉన్నానేమో, నా కళ్ళలో ఎర్ర జీరలు ఉన్నాయి. నేను ఇలా కన్నులెత్తి చూసేటప్పటికీ నా ఎదురుగుండా ఉన్న గోవుల మీద ఆ తపశ్శక్తితో కూడిన ఎరుపు జీరలు పడి ఆ గోవులు ఎరుపెక్కాయి. వాటి సంతతి కపిల గోవులు. అసలే గోవు, దాని మీద నా తపశ్శక్తి యొక్క ఎరుపు పడింది. అందుకే కపిల గోవు మరింత శక్తివంతం పార్వతి. కపిల గోవు పాలు తాగడం, కపిల గోవుని దానం చేయడం అంత గొప్పదైంది అని చెప్పాడు. కాబట్టి ఆ గోవు అంత గొప్పది. గోవుయే ధర్మం. అందుకే విరాట పర్వంలో పాండవులు బయటికి రావాలంటే గోగ్రహణం చేయమన్నాడు దుర్యోధనుడు. గోవుల కోసం వచ్చేశారు పాండవులు. వచ్చేస్తే అనుమానం తీరక ధర్మరాజు గారే చెప్పాలి అయిందో లేదో అని చారుల్ని పంపించాడు. అయిపోయింది కాబట్టే బయటికి వచ్చామన్నారు. గోవుల కోసం అజ్ఞాతవాసంలోంచి కూడా పాండవులు బయటికి వచ్చారు. ఆ గోవు అంత గొప్పది. అందుకే యద్గృహే దుఃఖితా గావః సయాతి నరకన్నరః అంటూ వేదవ్యాసుడు స్కాంద పురాణంలో గోమహిమ అని ఒక స్తోత్రాన్ని రచన చేశాడు. అది ప్రతి వాళ్ళు చదువుకోవాలి. మేము ఇప్పటికీ కాకినాడ అయ్యప్ప స్వామి దేవస్థానంలో గోపూజ చేస్తే అందరికీ ఆ కాగితాలు ఇస్తారు. అవన్నీ పట్టుకుని అందరూ కలిసి చదువుతారు ఆ స్తోత్రం. ఆ గోస్తోత్రాన్ని చదవాలి. అందులో అడుగుతారు, ఎప్పుడూ నా ముందు నా వెనక నా పక్కలా గోవులుండుగాక అని అడుగుతారు. గోవు అంటే పీఠాధిపతులందరికీ కూడా ప్రాణం. ఆ గోవుని రక్షించుకోవడానికి ప్రాణాలు కూడా ఒడ్డేస్తారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగగిరి పీఠానికి మహానుభావుడు ఆధ్యక్షం వహించారు. ఆయన పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో శారద దేవాలయంలోకి పూజ కోసం వెడుతుంటే ఒక ఆవు వచ్చి పడుకుంటే శిష్యులు దాన్ని లేపబోయారు. గోపూజయే శారద పూజ, పీట వేయండి అని పీట వేసుకుని పూజ అంతా ఆవుకి చేసి వెళ్ళిపోయారు. ఆయన గోవుకి పూజ చేయడం, గోవుకి నమస్కారం చేయడం, గోవుకి దండం పెట్టడం అంటే పరదేవతకి నమస్కరించుటయే. చాతుర్వర్ణములకు ఆశ్రమముల యందు అధికార భేదం ఉంటుంది. అందరూ అన్నీ చెయ్యలేరు. కానీ అధికార భేదం ఉన్న అందరూ బ్రహ్మచారి, వానప్రస్థు, గృహస్థు, సన్యాసి, చాతుర్వర్ణముల వారు అందరూ ఆరాధించడానికి యోగ్యమైన ఏకైక ప్రాణి ప్రపంచంలో ఆవు ఒక్కటే. అంత గొప్పది గోవు. అమ్మా, ఆ గోవు ఎక్కడో లేదమ్మా. ఆ గోవుకి సురభి అని పేరు. ఆ సురభి అంటే సువాసనలతో ఉంటుంది. గోవు మలమూత్రముల నుండి సువాసన. నీ పాదము సువాసన, నువ్వు సువాసన. ఆ గోవుని చూస్తే చాలు పరమమంగళ దర్శనం.
ఆ గోవు పృష్ఠభాగమునందు లక్ష్మి ఆవాహన అయి ఉంటుంది. లక్ష్మికి 5 స్థానాలు. ఒకటి తామర పువ్వు, 2 మారేడు దళం యొక్క ఈనెలు ఉండేటటువంటి ప్రదేశం, 3 సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు పెట్టుకున్నటువంటి సింధూరము, 4 గోవు యొక్క వెనకతట్టు, 5 ఏనుగు యొక్క కుంభస్థలము. కాబట్టి వెనకతట్టు యందు లక్ష్మీదేవి యొక్క స్థానం కాబట్టి మంగళప్రదమైనటువంటి దర్శనం. ఆ గోవు ఏ కోర్కెలైనా తీర్చగలదు. అమ్మా సురభి అంటే గోవు, గోవుకి ఏ లక్షణాలు ఉన్నాయో అవన్నీ నీ పాదానికి ఉన్నాయి. అమ్మా గోవు సురభి అంటే కామధేనువు ఆవే కాదమ్మా, నీ పాదం కూడా ఆవే అన్నారు. కాబట్టి తల్లి త్రిధాదత్తే వార్తాం, 3 రకాలైనటువంటి లక్షణముల చేత గోవు లోకంలో ఎంత గొప్పదో నీ పాదం అంత గొప్పది. త్రిధాదత్తే వార్తాం సురభిరితి పాదో గిరిసుతే. ఓ గిరిసుత, ఓ కామాక్షి, ఓ పార్వతి, అమ్మా నీ పాదమే గోవు. కాబట్టి గోపూజ ఎంత గొప్పదో నీ పాద పూజ అంత గొప్పది. నీ పాద దర్శనము గోదర్శనము, గోపూజ నీ పూజ, నీ పూజ గోపూజ, మీ ఇద్దరు అవినాభావం, మీ ఇద్దరు మారుపేర్లు. అందుకని సురభి అన్నమాట కామధేనువు కాదు, నీకు అన్వయం అయిందని గోవు ప్రాశస్త్యాన్ని చెప్తూ అత్యద్భుతమైన శ్లోక రచన చేశారు. గోశాల అంటే అద్భుతంగా నిర్వహింపబడేటటువంటి గోశాలలో ఒకటి. మీరందరూ పొంగిపోవలసింది గుంటూరులో ఉన్నటువంటి శారదా పరమేశ్వరి దేవస్థానంలో గోశాల. దాని మీద ఈగ కూడా వాలకుండా తెరలు కట్టి సీలింగ్ ఫ్యాన్స్ వేసి మీరు లోపలికి వెళ్ళి ఒకసారి చూడండి. ఎంత సువాసనో అసలు లోపల నుంచి. అసలు గోవు యొక్క మూత్రము మలము పడిన చోట పుట్టినటువంటి దర్భలతో యజ్ఞం చేస్తే దేవతలు వెంటనే పలుకుతారని చెప్పింది వేదం. అంత గొప్పది ఆ గోశాల ప్రవేశం. గోవులకి ప్రదక్షిణం చేయడం చాలు. ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన దోషం ఏమిటో తెలుసా? ఒక్కొక్క చోట చూడండి, ఎంత వయసు వచ్చినా పిల్లలకి ఆ తెలివితేటలు ఉండవు, చొంగ కారుస్తూ అలాగే ఉంటారు, అమాయకంగా ఉంటారు. వాళ్ళకి మెచ్యూరిటీ రాలేదండి అంటారు, ఏమి గ్రహించలేదు, బుద్ధి జాడ్యంగా ఉంటారు. అలా ఉండడానికి కారణం ఏమిటో తెలుసా? ఇంటి ముందో ఎక్కడో వెళ్ళిపోతున్న గోవుని నిష్కారణంగా వీపు బద్దలైపోయేటట్టు చేతితో కొట్టడం, కర్రతో కొట్టడం. మహాజ్ఞాని ఇంటి ముందుకు భిక్షకొస్తే వెయ్యకపోవడం ఎంత దారుణమో గోమోదక దోషం అంత దారుణము. గోవుని కొట్టకూడదు, ఆ అధికారం మనకి లేదు. అంత గొప్ప ప్రాణి గోవు. గోవుకి గంగడోలు దురద. ఆ దురద దాని తోకతో కానీ ఇంకొకలా కానీ తీరదు. గోశాలలో గరుకు స్తంభం వేస్తే ఆ గరుకు స్తంభానికి అవి గంగడోలు ఇలా రాసుకుంటాయి. గోవు గంగడోల్ని ఇలా రాసుకున్నప్పుడు గరుకు స్తంభానికి వెంట్రుకలు ఊడి కింద పడతాయి. ఎన్ని వెంట్రుకలు ఊడి కింద పడ్డాయో అన్ని వందల సంవత్సరముల నివాసానికి వెంటనే నరకంలో ఉన్నటువంటి పితృదేవతల్ని స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతారు ఒకసారి ఆవు రుద్దుకుంటే. అందుకే ఇంట్లో ఎవరైనా శరీరం విడిచిపెడితే గోశాలలో గరుకు స్తంభం వేయిస్తారు వాళ్ళ పేరు మీద. అంత గొప్పది గోవు. గోవు గోక్కుంటే చాలంత ఫలితం. అటువంటి సర్వోత్కృష్టమైన ప్రాణి ఆ సురభి ఎటువంటిదో అమ్మా నీ పాదం అటువంటిదని మహానుభావుడు మూకశంకరులు అద్భుతమైనటువంటి స్తోత్రం చేశారు. మన భాగ్య విశేషం ఏమిటంటే నేను ఇవాళ ఈ శ్లోకంలో అన్వయం చేసిన చాలా విషయాలే రేపు జరగబోతున్నాయి. రేపు ఇక్కడ సువాసినులు కుంకుమార్చన చేస్తూ ఉంటే పరదేవతాస్వరూపమైనటువంటి గోవుని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఆ గోవుకి కూడా ఏకకాలంలో కుంకుమార్చన జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి జరుగుతుంది, ఇక్కడ సువాసినికి జరుగుతుంది, అక్కడ సువాసినులు చేస్తారు. అంటే ఏకకాలములో ఈ ప్రాంగణమంతా పరదేవత పూజలతో, పరదేవత యొక్క నామంతో, పరదేవత వైభవంతో నిండిపోతుంది. అటువంటి చోట కూర్చుని చెయ్యడం, వినడం, చూడడం అదృష్టహేతువులు. కాబట్టి చక్కగా మీ అందరూ దాన్ని సద్వినియోగం చేసుకుని రేపటి రోజు కార్యక్రమమునందు పాల్గొని కృతకృత్యులగుదురుగాక అని సమాశ్వాసిస్తూ ఇతర వివరణలు హరిప్రసాద్ గారు చెప్తారు. ఇవాళ ఒక్క శ్లోకం అనుకోకండి. ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్ట ప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి. ఎంత చెప్పాం కాదు, ఎంత ప్రయోజనం జరిగిందన్నది ప్రధానం. రేపు సాయంకాలం కలుసుకున్నప్పుడు మళ్ళీ ఇంకొక శ్లోకం అమ్మవారి ఇది పలికిస్తే అది మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం.
మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాజినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.